శ్రీ గురుభ్యో నమః. మామిళ్ళగూడెం ఖమ్మం పట్టణంలో మామిళ్ళగూడెం గాయత్రీ భవనంలో నిర్వహింపబడుతున్న విశ్వనాథ సత్యనారాయణ గారి రామాయణ కల్పవృక్ష నెల రోజుల ప్రవచనాల్లో భాగంగా ఈరోజు 4వ ఖండం కిష్కింధకాండ ప్రారంభం. ఈ కిష్కింధకాండలో 5 ఖండాలు, ఇవాళ నుంచి 5 రోజుల పాటు ప్రవచనాలు ఉంటాయి. నిన్నటి మటుకు 3 ఖండాలు పరిసమాప్తమైనవి. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, అలాగే అవతారిక. నిన్నటి దాకా 16 రోజుల కార్యక్రమం పరిసమాప్తమైంది. రెండవ 16 రోజుల కార్యక్రమంలో మొదటి రోజు ఇవాళ కిష్కింధకాండలో నూపుర ఖండం మీద శ్రీ కూర్పోలు సత్యప్రసాదరాయ్ గారు ప్రవచనం ప్రారంభం కాబోతున్నది. వారు ఇంగ్లీష్ లెక్చరర్, ప్రస్తుతం ప్రభుత్వ జూనియర్ మహిళా కళాశాల ప్రిన్సిపాల్గా ఖమ్మంలో పనిచేస్తున్నారు. శ్రీ సత్యప్రసాదరాయ్ గారిని నూపుర ఖండం మీద ప్రవచనాన్ని ప్రారంభించవలసిందిగా సవినయంగా ప్రార్థన. స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతారవరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. యథాగ్నేర్దాహికా శక్తిః రామకృష్ణే స్థితా హి యా సర్వవిద్యాస్వరూపాం తాం శారదాం ప్రణమామ్యహం. నమః శ్రీయతిరాజాయ వివేకానందసౌరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తపహారిణే. ఆబద్ధాంజలి సంపుటం వినయినం సౌఖ్యాసనే సంస్థితం మీలస్నిగ్ధ విలోచనం స్మితలసద్వక్త్రౌ సమాధౌ రతం సమ్యక్ కుంభితమారుతం స్థిరవపర్యోగీంద్ర విస్మాపనం వందే పావన దక్షిణేశ్వరగతం తేజో జగన్మంగళం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామకృష్ణ శారదా స్వరూపమైన సభకు ప్రణామాలు అర్పిస్తూ శ్రీ విశ్వనాథ శారదకు అంజలిస్తూ ఈ భూమండలంలో నదులు, సముద్రాలు, పర్వతాలు ఉన్నంతకాలం రామాయణ కథాసుధ ప్రవహిస్తూనే ఉంటుంది అని మంగళాశాసనం చేసినటువంటి మహర్షి వాల్మీకి పాదపద్మాలకు నమస్కరిస్తూ విశ్వనాథ వారు శ్రీమంత్ రామాయణ కల్పవృక్షాన్ని ఎంత ప్రతిభతో నిర్మించారంటే శ్రీమద్ రామాయణ కల్పవృక్షాన్ని చదవడానికి, వినడానికి, కవి యొక్క ప్రతిభా సంపన్నమైనటువంటి ఊహలను గ్రహించడానికి కూడా అత్యంతమైన భక్తి ప్రపత్తులు, ఒకంచుక విస్తారమైనటువంటి ప్రతిభా వ్యుత్పత్తులు అవసరమవుతాయి. ముఖ్యంగా కిష్కింధకాండ నుంచి కథావస్తు యొక్క పాళ్ళు తక్కువగా ఉంటాయి. పాత్రల యొక్క అంతరంగ ఆవిష్కరణ అద్భుతంగా చేస్తారు విశ్వనాథ్ గారు. ఆయా సన్నివేశాలలో ఆయా పాత్రల యొక్క అంతరంగంలో ఉండేటువంటి ఘర్షణ, ఒకానొక భావ సంఘర్షణ. ఈయన అంటారు విశ్వనాథ వారు కిష్కింధకాండ చివరిలో, రమ్య రసభావ సామగ్రి సమగ్రముగా నేను ఈ కిష్కింధకాండను కూర్చానయ్యా అని విశ్వేశ్వరుడికి విన్నవిస్తారు.
నిన్నను శబరి అనే పేరు కలిగినటువంటి ఒకానొక వృద్ధ భ్రమరాన్ని భక్తి మధువు చేత తనియింపజేసినటువంటి శ్రీ రామసారసం పంపాకానన తీరానికి వచ్చింది లక్ష్మణ సమేతమై. ఆయన పరమపురుషుడు కనుక ఒక మాటలో చెప్పాలంటే వేదాంత భాషలో ప్రకృతి లేని పురుషుడుగా కనిపిస్తాడు మనకి. సమస్త ప్రకృతి సీతగానే ఆయన కనిపిస్తోంది. విశ్వనాథ్ వారు ఆ ప్రారంభంలో కిష్కింధకాండ ప్రారంభంలో ఆ పంపా సరోవర పరిసర ప్రాంతాల యొక్క ఆ రామణీయకతను చాలా అద్భుతంగా వర్ణిస్తారు. పూచిన ప్రతి తరువు ఒక నూతనమైన కాంతితో వెలుగొందుతోంది. ప్రతి పుష్పము సీతలాగా ఆయనకు కనిపిస్తోంది. వసంత శోభతో విప్పారినటువంటి ప్రతి తరువు, ప్రతి కొమ్మ, ప్రతి రెమ్మ ఆయనకు సీత అందాన్ని గుర్తుకు తెస్తున్నాయి. సీత యొక్క రామణీయతను, సీత యొక్క మాధుర్యాన్ని స్మరణకు తెస్తున్నాయి. తన అంతరంగం అంతా ఆవరించుకొని ఉన్నటువంటి సీత బాహ్య ప్రకృతిలో అణువున ఆయనకు కనిపిస్తోంది. కనుక ప్రతి అణువు సీతారమ్యంగానే చూస్తున్నాడు శ్రీరామచంద్రుడు. ఆ అరణ్యంలో తిరుగుతూ ఒక చెట్టు దగ్గరికి వచ్చారు ఆయన. ఆ చెట్టును ఒక తీగ పెనవేసుకొని ఉంది. ఆ తీగకు రాచి పెనంగునే ప్రణయరాగము కలుగన్. అది ఎలా ఉందట అంటే ప్రణయ భావంతో తన భర్త అయినటువంటి ఆ వృక్షాన్ని పెనవేసుకున్న ప్రియురాలాగా ఉందట లత. బాగుంది, ఎందుకంటే ప్రణయ భావం ఆయన మనసులో ఉంది కాబట్టి అలా కనిపించింది. ఒక ప్రచండమైనటువంటి దక్షిణ వాయువు బలంగా వీచి ఆ వృక్షాన్ని నెలకొన్నటువంటి తీగ చెట్టుకు దూరమైందట. దైత్యుడు అనేటువంటి పెనుగాలి తాకిడికి తనకు దూరమైనటువంటి సీతను స్మరింపజేసుకున్నాడు, ఆయన గుర్తు చేసుకున్నాడు విశ్వనాథ్ గారు. అంటే సీత యొక్క ప్రణయము, సీత యొక్క విరహము, సీతతో కలిసిన నాటి మాధుర్యము, సీత విరహం వల్ల కలిగినటువంటి దుఃఖము, ఇవన్నీ ఒకదాని వెంట ఒకటి పర్యాప్తంగా పర్యాయంగా ఆయన మనసులో ఇస్తున్నాయి. ఆయన అంటారు ఒక మాట, ఆ పంపాతీర సర ప్రాంతంలో చక్కగా నిగనిగలాడుతున్నటువంటి ఆ ఆకులు నేత్రతర్పణ స్ఫురణము చేయన్ ఈయటవి ముగ్ధ మనోహర కేళి కాననాదరము గడించడం నవలతాంత మహాయుధు బాకుటిల్లునాన్. అవన్నీ లేత చివురుటాకు జంపాలు, అవి ఆ పూలు ఆ ఆకులు ఎలా ఉన్నాయటంటే మన్మధుడి బాకులాగా ఉన్నాయట. సుకుమారమైనటువంటి పేశలమైనటువంటి ప్రతి వస్తువు మధుర ప్రణయాన్ని గుర్తు చేస్తుంది. ప్రణయం గుర్తురాగానే వెంటనే విరహం గుర్తుకొస్తుంది. మన్మధుడి బాకులాగా ఆయనకు మన్మథ భావాన్ని, అవి మన్మథ బాధను ప్రేరేపింపజేస్తున్నాయి. ఇది జీవుని వేదన. జీవుని వేదన అంటే పైకి శృంగార భావ సంబంధమైనటువంటి విరహంగా కనిపిస్తుంది, కానీ తనలో తన ప్రాణంలో ప్రాణమై తన సర్వము తానే అయినటువంటి సీత నుంచి విడివడినటువంటి రాముడి యొక్క దుఃఖం మనకిక్కడ భావన గోచరమవుతుంది అన్నమాట. ఇది మనం గ్రహించవలసినటువంటిది. అంటే పరమాత్ముడికి జీవుడికి మధ్య ఉండేటువంటి విరహం ఎంత వేదనాభరితంగా ఉంటుందో, ఈశ్వరుడికి శక్తికి మధ్య ఉండేటువంటి తాత్కాలికమైన ఎడబాటు కూడా ఈశ్వరుడికి అంత బాధామయంగా ఉంటుంది. ఇది ఒకానొకమైనటువంటి వేదాంత దృష్టి. ఇంకొక మాట అంటాడు, అక్కడ ఆ వనాలలో ఉన్నటువంటి అవన్నీ కూడా ఒకానొకమైనటువంటి పవిత్రములు అపవిత్రములైనటువంటి కూటములుగా కనిపించాయట. ఒక పవిత్రతా స్ఫూర్తి విడంబిస్తున్నది, ఒక అపవిత్రత కూడా ఏదో ఆయనకు స్ఫురిస్తూ ఉన్నది. ఎందుకంటే రాక్షస భూమి కదా అది. అన్నీ అంటే ఒక దుర్వార్త వినబోతున్నాడు ఆయన. ఇంకా ఒక మాట అంటారు, పంపాకానన భిన్న దేశముల సౌభాగ్యంబు చిత్రంబు నైలింప శ్రీకముగా కనంబడెను. ఒక వినూత్నమైనటువంటి, ఒక చిత్ర విచిత్రమైనటువంటి ఒక భావన ఏదో ఆయనకు స్ఫురిస్తోంది. ఆ పంపాకానన సరోవరంలో ఉండేటువంటి అది విరహబాధ ఉన్నప్పటికీ కూడా పరిసరాలు నైలింపశ్రీకంగా కనిపించాయట. దేవతా స్ఫూర్తిని ఆయనకు విడంబింపజేశాయి. అంటే కిష్కింధలో వానరుల ప్రాబల్యం మనకు ముందు ముందు కనిపించబోతోంది. వానరులతో సమాగమం ఆయనకు ఏర్పడబోతోంది. రామకార్యార్థమై సంఖ్యానేకమైనటువంటి వానరులుగా, దేవతలందరూ కూడా వానరులుగా జన్మించినటువంటి ఉదంతం మనకు తెలుసు.
కనుక దేవతాబంధంగా కనిపించడం మొదలుపెట్టింది ఆ పంపాకాన్న ప్రదేశం అంతా. అంటే భావి సూచకం అన్నమాట. ఒక పారిజాత వృక్షం దగ్గరికి వచ్చాడు రామచంద్రుడు. అదట ఉదయం అని లేదు, మధ్యాహ్నం అని లేదు, సాయంత్రం అని లేదు, రాత్రి అని, ఎప్పుడు కూడా ఎప్పుడు చూసినా సురభిళాత్తమైనటువంటి పుష్పాలతో నిండి కనుల విందు చేస్తోంది అది. అది ఎలా ఉందంటే, మనోజ్ఞ భావనావలిసిత హేలయవు ననుగు ప్రేసివోలి సదా సుమాకృతిన్. పతి పట్ల సదా అనురాగా నిండినటువంటి అనురాగవల్లి అయినటువంటి కులస్త్రీలాగా సదా సుమాకృతిని దాల్చి ఉన్నదట. కనుక ప్రతి తరువులో సీతా ప్రణయం ఈయనకు కనిపిస్తోంది. ఇది రాముడి యొక్క హృదయం. ఇదంతా కూడా రమ్య రసభావ సామగ్రి సమగ్రం అని చెప్పారు కనుక కవి గారు చూశారు. ఇంకా కొంచెం ముందుకు వచ్చాడండి. అక్కడ ఒక హంస కనిపించింది. హంస నడకను చూడగానే సీతమ్మ యొక్క అందమైనటువంటి ఒయ్యారపు నడక స్ఫురించింది రాముడికి. పికీ మంజు ప్రియాలాపనున్, పక్షి యొక్క కూత వినగానే మృదు మధురంగా పలికేటువంటి సీత యొక్క కంఠధ్వని వినిపించింది ఆయనకి. నృత్త ప్రౌఢ మయూర పింఛ కబరిన్ నిర్వ్యాజ ముగ్ధాకృతిన్ చిత్తం బంధున ఊహ చేసిదను నా సీతను. ఒక మయూరం కనిపించింది. మయూరం ఆనందంగా నాట్యం చేస్తోంది. దాన్ని చూడగానే సీత గుర్తొచ్చింది. అంటే అందమైనటువంటి వస్తువు ఏది కనిపించినా సీత కనిపిస్తుంది. నా సీతన్ సరక్కాననాయత్తోద్యన్ మధుమూర్తి సస్పృహముగానై నిస్పృహంచెందుచున్. మధుమూర్తి అయినటువంటి సీతను. ఆ పదాలు చూడండి. విశ్వనాథ వారి పద్య నిర్మాణంలో ఒక్క పదాన్ని కానీ ఒక పద భాగాన్ని కానీ మనం మార్చినా దాని సౌందర్యం అంతా పోతుంది. సీత నిరంతర మధుమూర్తిగా కనిపిస్తోంది. సీతా సాంగత్యంలో ఉన్నటువంటి ఆ మాధుర్యపు నైరంతర్యం ఈయనకు అడుగునా గోచరిస్తుంది విశ్వనాథ వారికి. సీత గోచరిస్తోంది అంటాడు అని నిస్పృహ చెందుతున్నట్టు. సీతను చూస్తున్నాడు. భౌతికంగా సీత తన చెంత లేదనేటువంటి నిస్పృహ ఆయన్ని ఆవరిస్తుంది. ఆనందము నిస్పృహ ఒకదాని తర్వాత ఒకటి ఆయన్ను ఇచ్చేస్తూ ఉన్నాయి. నేనింత వంచితుడనేనానే, సీత జీవించి ఉన్నానన్న ఆశ కూడా లేకుండా పోయింది. సీత జీవించి ఉందన్నటువంటి ఆశ్వాసం లభిస్తే మనసుకు కొంత ఊరట లభిస్తుంది, ఎప్పటికైనా సీతను చూస్తానని. కానీ నా పిచ్చిగానే రాక్షసులు సీతను ప్రాణాలతో ఉండనిస్తారా? ఇంత అపురూపమైన సుకుమారమైనటువంటిది కదా నా సీత, ప్రాణాలతో ఉంటుందా? ఏమో. ఒకానొక డోలాయమానమైనటువంటి స్థితి రాముడికి. ఒక కదంబ వృక్షం దగ్గరికి వచ్చాడు. అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో ఒక సారంగం, ఒక జింక కనిపించింది. కవి సమయం అంటారు దీన్ని. ఆంగ్లంలో అసోసియేషన్ ఆఫ్ థాట్ అంటారు. అంటే ఒకానొక మనోవైజ్ఞానిక రహస్యం అన్నమాట. ఎలా ఉంటుందంటే, చైతన్య మహాప్రభుల వారు నవద్వీపంలో వెళ్తూ వెళ్తూ ఒక గ్రామానికి రాగానే అక్కడ ఒక చెట్టు కనిపించిందట. ఆ చెట్టు పేరేదో ఉంది బెంగాలీ భాషలో. ఆ చెట్టు యొక్క కలపతో మధ్యలో తయారు చేస్తారని ఆయనకు చెప్పారు ఎవరో. మధ్యలో అనగానే కృష్ణనామం గుర్తొచ్చింది. కృష్ణనామం అనగానే కృష్ణుడు గుర్తొచ్చాడు, మోర్చిపోయాడు. అంటే ఒకానొక వస్తువు యందు అత్యంతమైనటువంటి అనురాగం మనకు జీవుడికి ఎప్పుడైతే లగ్నం అవుతుందో సృష్టిలో ఏది చూసినా అదే కనిపిస్తుంది. ఆ కదంబ వృక్ష నీడలో జింకను చూడగానే ఈయన అంటున్నాడు, నష్టసారంగపతి సమాకృష్టయామే. ఈయన శార్గ్యపతి విష్ణువు కదా, విష్ణువును కోల్పోయి బాధపడుతున్నటువంటి సీత ఆమె. నీవు సంగతాకృష్ట ముగ్ధ సారంగవీవు. పరసామ్యం తప్పితే వేరే ఏం లేదు, సందర్భ సామ్యం ఏమీ లేదు ఇక్కడ. సారంగము దగ్గరలో ఉన్నటువంటి దానివి నీవు. నీకు సీత ఏమన్నా కనిపించిందా ఓ కదంబమా? ఈ పద్యం చదువుతుంటే కృష్ణుడి కోసం వెతుకుతున్నటువంటి గోపికల వృక్షాలతో మాట్లాడిన సన్నివేశం గుర్తొచ్చింది మనకి. విరహం ఎవరికైనా ఒకటే కదా, స్త్రీకైనా పురుషుడికైనా. కదంబాన్ని అడిగాడు. ఎంత అద్భుతమైన ఊహ అంటేనండి, ఒక రేల కొమ్మ కనిపించింది. రెల్లు పూల చెట్టు ఒకటి కనిపించింది. అది ఎలా ఉందట అంటే, దూరం నుంచి చూశాడు. సూర్యకాంతిలో ఆ పూలన్నీ మెరుస్తూ ఉన్నాయి. ఆ పూల కొమ్మలన్నీ, పూల చెట్టు కొమ్మలన్నీ మెరుస్తూ ఉంటే సీతమ్మ తన చీరను ఆరేసుకున్నట్లుగా కనిపించినట్టు. అయ్యో, సీత ఇక్కడ తన చీరను ఆరేసుకుంది కదా అని చెప్పి దగ్గరికి వెళ్ళి చూస్తే ఇది రేల కొమ్మ. ఇది రాముడి మానసిక స్థితి అన్నమాట. అంటూ ఒక మాట అనుకుంటున్నాడండి.
సీత ఎంత ప్రేమమూర్తి. తెలిసిన వయసున నన్ను కొల్చుట ఎబ్రము కాదు క్షోణీసుతను. కాస్త ఊహ తెలిసిన తర్వాత, ఈయన నా భర్త అనేటువంటి భావం వచ్చిన తర్వాత, కొంత అనురాగం ఏర్పడిన తర్వాత ఆ బంధానికి లోబడి నన్ను కొలవడం గొప్ప కాదు. కానీ ఎంత అవ్యాజ ప్రేమాకృతి అంటే, తెలియని వయసు నుంచి నన్ను సేవిస్తూ ఉంది. తెలియని వయసున నన్ను గొలిచినది సర్వదైవ కూటము వల్ల నేనే దైవంగా భావించి నేనే సర్వస్వంగా నన్ను సేవించింది సీత అనురాగవతి. ఏమీ తెలియని వయసులోనే ఎంతటి ప్రేమమూర్తి సీత అని. ఈయన సర్వ వేదార్థ సార సంగ్రహ నిధి ఈయన రాముడు. ఈయనకు తెలియని విద్య లేదు. వేదము భార్యకు ఎన్ని సుగుణాలు ఉండాలని చెప్పిందో అన్ని సుగుణాలు ఉన్నటువంటి మూర్తిభూతమైనటువంటి సుగుణాల రాసిన సీత. అర్యమ వంశనూత్న వధువామెకు నాకు వియోగ కల్పనాధుర్యము దైవం ఏ గుణము తోచని అంతముగా కనపడున్న. దైవం ఎంత క్రూరమైనది, ఎంత గుడ్డిది దైవం. ఇంత సుగుణాల రాసి, ఇంతటి లోకోత్తరమైనటువంటి సౌజన్య రాసినటువంటి సీత, వేదాలలో చెప్పినటువంటి సమస్త సుగుణాలు మూర్తిభవించుకున్నటువంటి సుగుణాల రాసి సీత, అట్లాంటి సీతతో నాకు వియోగం సంకల్పించింది దైవం అంటూ నిస్పృహ చెందుతూ ఉన్నాడు. అంటే ఈ విరహంలో నిజంగా సీతారామ దాంపత్యంలో ఉన్నటువంటి సౌందర్యం అంతా కూడా వారిద్దరూ భౌతికంగా ఎడంగా ఉన్నప్పుడు మాత్రమే మనకు చాలా అద్భుతంగా ఆవిష్కృతం అవుతుంది. ఇంకా ఊహ చేస్తూ ఉన్నాడు. అంటే మనిషి దగ్గర లేనప్పుడు రకరకాలైనటువంటి ఊహలు. నేను ఆ జింక కోసం వెళ్ళి చాలా ఆలస్యమైంది కదా, ఇంత ఆలస్యం చేస్తున్నానని చెప్పి నా కోసం ఎదురు చూసి నా కోసము అడవిలో వెతకడానికి వెళ్ళిందేమో సీత. వెళితే పాపం పిచ్చి సీత ఏ క్రూర మృగాల బారిన పడిందో, లేకపోతే ఏ దుష్టరాక్షసుల చెరలో చిక్కిందో కదా. రక్షో దురాచార వృత్తాంతం బాత్మను మభ్యపెట్టుకొనగా అసంతైన వీలియకన్. ఏమీ అర్థం కాకుండా ఉంది. నేను ఆలస్యం చేయడం వల్ల సీత నా కోసం వెతుక్కుంటూ వెళ్ళి ఆ పాయన పడిందేమో కదా, నేనే పొరపాటు చేశానేమో కదా, ఆ వేటను మాని త్వరగా వెనక్కి వెళ్ళుంటే పోయేదేమో అనుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఒక వేప చెట్టు కనిపించింది, అక్కడ ఒక కాకి కనిపించింది. అంటే సర్వము భగవన్మయంగా, సర్వము సీతామయంగా చూస్తున్నటువంటి రాముడికి హేయము ఉపాధేయము ఏమీ లేవు. కాకం అది ఒక ఆప్తమైనటువంటి ఆప్తమిత్రులాగా కనిపించింది కాకి. దీన్ని ప్రశ్న అడగాలి అనుకున్నాను. కాకి ప్రశ్న అనేటువంటిది లోకంలో ఒకటి ఉంది, ఉపాధిది. కాకి ప్రశ్న అంటారు. దీని ఒక ప్రశ్న అడుగుదాం అనుకున్నాడు. అని మీకు అనుగు తల్లి కాకమ్మ కాకమ్మ వనిత ఎప్పుడు తిరిగి వచ్చు చెప్పుమా అంటే కాకట ఏమి సమాధానం చెప్పకుండా తుర్రుమని ఎగిరిపోయిందట. పాడు కాకి పాత పగ తలచి తల్లి బిడ్డలకు నై చెలనీయదు కదా కోపం ఎంత ఈయన కుటిల గుణము. కాకాసుడికి ఈయన గతంలో హాని చేశాడు కదా. పాడు కాకి పాత పగను దృష్టిలో పెట్టుకొని మాట్లాడకుండా వెళ్ళిపోయింది. పగ ఎంత చెడ్డది చూడండి. విశ్వనాథ వారి శిల్ప నైపుణ్యం ఏమిటంటే, ఒక ముఖ్యమైనటువంటి భావాన్ని పాఠకుల మనస్సులో బలంగా ముద్ర వేయాలి అనుకున్నటువంటి విషయాన్ని ఒక గీత పద్యంలోనూ ఆటవెల్తి పద్యంలోనూ చెప్తాడు. చాలా తేలికైనటువంటి పద్యాల్లో చెప్తాడు. ముని సంక్రాంత రుణంబు దీర్ప ఈ కావ్యాన్ని చేస్తున్నానని చెప్పాడు. వాల్మీకి మహర్షి రామాయణాన్ని చేసినప్పుడు వాల్మీకి శ్లోక భాగాలు లోకోక్తులుగా స్థిరపడ్డాయి లోకంలో. అవి సామెతలై స్థిరపడ్డాయి. ఈయన జనసామాన్యంలో ఉన్నటువంటి లోకోక్తులను సామెతల్ని అచ్చ తెలుగు మాటలకి కావ్య గౌరవం కల్పించి ముని రుణం తీర్చుకున్నాడు. ఇది ముని రుణం తీర్చుకోవటమేమో అని అనిపించింది నాకు. విశ్వనాథ యొక్క భావన చూడండి. కోపం ఎంత ఈయన కుటిల గుణము. ఇది ఒక సామెత. నాకు అనిపిస్తుంది ఒక 50 ఏళ్ల తర్వాత మళ్ళీ కొత్తగా తెలుగు పాఠశాలలో విద్యార్థులకు బోధించేటప్పుడు ఇవన్నీ కూడా సామెతల పుస్తకాల్లోకి ఎక్కుతాయి. ఇంకా ఎక్కలేదు కానీ కోపం ఎంత ఈయన కుటిల గుణము అంటాడు. ఒక కుందేలు కనిపించింది. అది ముంగాళ్ళ మీద నిల్చొని రాముణ్ణే చూస్తోంది. అది ఎలా ఉందట? కుందేలు చాలా నిర్మలమైన జంతువు. జాలిగా చూసిందట రాముడి వైపు. పాపం దానికి ఏదో నాతో చెప్పాలని ఉంది కానీ చెప్పలేకపోతుంది అని దాన్ని చూసి ఈయన జాలిపడ్డాట అని అనుకుంటున్నాడు. నోరు వాయిలేని జంతువులు పక్షులు కూడా నా యందు దయ చూపిస్తున్నాయే, జాలి కలిగి ఉన్నాయే. అయ్యో ఇంత క్రూరమైందయ్యా రాక్షస జాతి. ఈ మాత్రం జాలి లేకపోయింది రాక్షస జాతికి. రాముడు ఎంతటి ప్రేమభావం. ఎక్కడ కూడా ధర్మరక్షణ కోసం, తన యొక్క కర్తవ్య పాలన కోసం రాక్షసుని సంహరించాడు.
అవతార పురుషుడు కాబట్టి మరొక రహస్యం కూడా ఏమిటంటే, దేవతలు ఎలా తన సంతానమో పరమాత్ముడికి రాక్షసులు కూడా తన సంతానమే కనుక, వాళ్ళ యొక్క సంస్కారాన్ని బట్టి వాళ్ళు దుష్టులై ఉంటారు కనుక, వాళ్లకు సద్గతి కలగాలి అంటే తన ఆయుధ స్పర్శ వల్ల మాత్రమే వాళ్లకు సద్గతి కలుగుతుంది కనుక తాను అవతార పురుషుడై వీరుడై కార్ముకాన్ని పోని వాళ్ళను సంహరిస్తాడు. అంతే తప్ప ఏమాత్రం కూడా రాక్షసుల పట్ల కోపం ఉండదు అవతార పురుషుడికి. ఎందుకంటే ఆయన ప్రేమస్వరూపుడు, ఎలలేరుగని ప్రేమ పరమాత్ముడు. ఇది ఒక అవతార రహస్యం. అంటాడు, అయ్యో రక్షసులు రక్ష కటుజాతి యూరక విరోధంబూను నేనన్నచో ఔరా సృష్టి సమస్తమొక్కడను దైత్యశ్రేణి ఒక్కడు నుంచి. వీళ్ళు ఇంతే కదా మూర్ఖులు, అంతే కదా, సృష్టికి ప్రకృతికి విరుద్ధంగా ఆలోచించే వాళ్ళు, ప్రవర్తించే వాళ్ళే కదా రాక్షస జాతి అంటే. స్పారంభైచను సృష్టి మలకలై చైతన్య ధారాశ్రుతిన్ అని అనుకుంటున్నట్టు. కొంచెం ముందుకు వచ్చాడండి, ఒక అనుభూతి కలిగింది ఆయనకి. ఎలాంటి అనుభూతి అంటే, చాలా పూల తీగలు కనిపించాయి ఓ పెద్ద చెట్టు నల్లుకొని. ఒక సీతంగుని పోయే రావణుడు నాకొక్కొక్క వల్లీని కుంజమందొక్కొక్క సీతయున్నది పరిష్వంగంబులం బట్టెదను ప్రకటంబైన సహస్రబాహువులనే రాముండ నే భార్గవుండొక తచ్చత్రువు కార్తవీర్యుడును దామున్నారు నాయందునరు. నేను భార్గవరాముడినే పరాస్తం చేసిన వాడిని కదా, భార్గవరాముడి శిష్యుడైనటువంటి కార్తవీర్యుడు కూడా నాలోనే ఉన్నారు, పరాక్రమవంతుడైనటువంటి పరశురాముడు కూడా నాలోనే ఉన్నారు, నాకు సహస్ర బాహువులు ఉన్నాయి, నా యొక్క సహస్ర బాహువులతో నేను సహస్ర వలులుగా ఉన్నటువంటి సీతను 1000 పూతీగలలో 1000 మంది సీతలు కనిపిస్తున్నారు నాకు, 2 చేతులు కాదు 1000 చేతులతో నేను సీతను ఆలింగనం చేసుకుంటాను అంటున్నాడు. ఎంతటి ప్రేమ చూడండి, దేహాతీతమైనటువంటి మధుర దర్శనం ఇది రాముడు. అంటే భార్య మీద ఎంతటి ఉత్కటమైనటువంటి ప్రేమ ఉంటే ఇంతటి దర్శనం కలగాలి ఏ భర్తకైనా. మునుపొక సీత గౌగిలికి పొందిన సౌఖ్యము కండే ఇప్పుడు జనక జలల్ సహస్ర శత సంఖ్యల కౌగిలులను సుకంబులను గనుగొనగా సహస్రమునుగాక యొకొండుగ దోచే భ్రాంతి పొందిన మది విచిపోయి సుదతి విరహానల భాజనుండనై. అయితే ఇది విరహం బాగానే ఉంది, సీత ఉన్నప్పుడు ఒకటే కౌగిలి, ఇప్పుడు అనేకమైనటువంటి భావాలతో సీత నేను కౌగిలించుకుంటాను, 1000 చేతులతో సీతను కౌగిలించుకుంటాను, ఇదే బాగుంది పో అనుకుంటున్నాడు. ఇది విరహం వల్ల కలిగినటువంటి భ్రాంతి, అనురాగమా? సుదతి విరహానల భాజనుండనై నాకు భ్రాంతి విచ్చిపోయింది అంటున్నాడు. అని కొంచెం ముందుకు వెళ్ళాడండి, ఒక చెట్టును చూశాడు. ఆ చెట్టు నిండా మిణుగురు పురులు మెరుస్తూ ఉన్నాయి. ఈయనేమనుకుంటున్నట్ట, ఇదిగో దైత్యుడు చాచి బాహవులు తానే తెంచు నేత్రంబులిర్వదిగా గన్పడు వీని చంపుట కహా రక్షస్సు కాడాయ తానిది బూరుగు చెట్టు మెంగురుల కట్టి దీర్ఘ చైత్రక్షపామదలిప్తల్ పరిలుప్త ధైర్యుడ నను మల్లాకృతులు తూల్చెడు. ఓ బూరుగు చెట్టు మీద ఉన్నటువంటి మెణుగురు పురుగులు మెరుస్తూ ఉంటే 20 కళ్ళు వెలుగుతూ ఉన్నట్టుగా కనిపించిందట రాముడికి. చూసావా, ఆ 10 తల రావణాసురుడు, ఆ రాక్షసుడు 20 కళ్ళతో నన్ను ఇట్లా ప్రేరేపిస్తున్నాడు, వీడిని సంహరిస్తాను అని అనిపించి వాడి దగ్గరికి వెళ్ళి చూస్తే అయ్యో వచ్చి ఇది బూరుగు చెట్టు, రాక్షసుడు కాదు. ఎంత లోకువైపోయా నేను ప్రకృతికి, సీత లేకపోయేసరికి చెట్లు కూడా నన్ను భ్రమింపజేసి ఆడుకుంటున్నాయి కదా నాతో అనుకుంటున్నాడు. ఇట్లా విరహవేదన అనుభవిస్తూ సీత స్మరణలో ముందుకు సాగుతున్నాడు. సీత ఏం చేసేదట, ఆ మునియాశ్రమ ప్రదేశాల్లో వాళ్ళు ఉన్నటువంటి రోజులలో నానా మునీంద్రాంగనలు ప్రేయసకుల్ కానల్ కోనలయందు పండుగలకు గైకొంచు దారేగి, ఏ పర్వదినాల్లోనో ఏ పూజలకో పండుగలకో వ్రతాలకో సీతమ్మను పిలిస్తే తాను కూడా వెళ్ళేది వాళ్ళ వెంట. వెళ్ళి రసానుకూలముకు హేళన్ను వల్లులందూగి అడవుల్లో పెద్ద పెద్ద చెట్లలో ఉన్నటువంటి ఆ ఊడలకి ఆ తీగలకు హాయిగా ఉయ్యాలలోకి వచ్చి హాయిగా అయ్యో నేను ఇక్కడ ఫలానా చెట్ల దగ్గర ఉయ్యాల ఊగాను, ఆ మునియాశ్రమంలో ఆడుకున్నాను, ఆ చెట్టు బాగుంది అక్కడ ఉయ్యాల ఊగాను అని చాలా ప్రేమగా తాను ఉయ్యాల ఊగినటువంటి చెట్ల ముచ్చటలని చెప్తున్నటువంటి జానకి గుర్తొచ్చిందట అనుకున్నాడు. అని కొంచెం ముందుకు వెళ్తున్నాడు. అటసెబరియు నిట పంపయు నటులాత్మకు నిటుల గనుల కనవది భూత స్ఫుటతర సుఖానుభూతి ఘటించిది ఇంత కష్టకాలమునందున్. శబరి నదిని చూశాడు,
ఇంత కష్టం కలిగింది కానీ ఈ పంపా తీర ప్రదేశం ఎంతో ఆనందాన్ని కలిగించింది. శబరి తన అనన్యమైనటువంటి భక్తితో ప్రేమతో మనసుకు ఆనందం కలిగించింది. ఈ పంపా సరోవరం కనులకు అనవధిభూతమైనటువంటి స్పష్టమైనటువంటి సుఖానుభూతిని కలిగించింది అని తేరుకుంటున్నాడు. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆ దారికి అడ్డంగా ఒక పెద్ద పులి కూర్చొని కనిపించిందట. ఈ బాటను దువాళించడం లక్షణ. ఈ పులి చూసావా, ఇది ఊరికే వచ్చిపోయే బాటసారుల్ని బెదిరించడానికి ఇక్కడ కూర్చుంది. ఇది ఏ మృగాన్నో తిని వచ్చింది. దాని కోర కంటినటువంటి జంతువు రక్తం కనిపిస్తుంది చూసావా. పోనీలే, దీన్నేం చేయకు, నువ్వేం బాణం ఎక్కువ పెట్టకు, ఊరికే జావల్లి మ్రోగించు, ఈ శబ్దానికి పారిపోతుందిలే, ఎందుకు అనవసరంగా దాన్ని చంపటం అంటున్నాడు. అంటే ఒకానొక నిస్పృహ అన్నమాట. ఎందుకులే చంపటం, ఎందుకు వచ్చింది ఈయనకి భావన అంటే, సీత ఎప్పుడు అనేదట ఈయనకు ఏమని, చంపుటయుచును అనును జానకి హేతు వివక్షసే ఫలం బింపగుగాని ఇప్పటికి నేమగునో అహమేమో ఎన్న వాక్యంబు యథార్థముంజరిగినక్కట తాదృశ సీతవాసి సైరింపులు దక్కియుండుట భరింపగజాల నిమేషమేనియు. లక్ష్మణ, మీ వదిన ఎప్పుడు ఎవరిని చంపాలన్నా ఎందుకండి చంపడం, ఆ చంపిన పాపం మనం ఎందుకు మూటగట్టుకోవడం అని అంటుందయ్యా మీ వదిన ఎప్పుడు అనేది. అది నిజమే అయింది ఆ మాట. ఆ రాక్షసులు చంపిన పాపమేమో ఇవాళ నేను సీతకు దూరమై ఈరోజు ఇంత బాధపడుతూ ఉన్నాను, ఎందుకులే దాన్ని చంపడం, పోనీ అంటున్నాడు. సీత యొక్క మాటలు గుర్తొచ్చాయి రాముడికి. ఇది ఇలా ఉండగా ఆ ఋష్యముఖ పర్వత శృంగం మీద ఎత్తుగా కూర్చొని ఆ ఎత్తైనటువంటి వృక్షాల కొమ్మల మధ్య నుంచి చూశాడు సుగ్రీవుడు. చూస్తే అనుకుంటున్నాడు, ఇదమిత్తమని నిర్ణయించగా వీలు లేనటువంటి వీరు ఎవరో కదా. వీళ్ళు చూడబోతే ఈ అరణ్య ప్రాంతంలో యజ్ఞయాగాది క్రతువులు చేసుకుంటున్నటువంటి మునులు తమకు భంగం కలిగిస్తున్నటువంటి రాక్షసుల్ని సంహరించడం కోసం తమకు రక్షగా తెచ్చుకున్నటువంటి ఒకానొక గొప్ప వీరద్వయమో ఇది. వీళ్ళు చాలా వీరులాగా కనిపిస్తున్నారు. లేక తను ఈ చోటికి రాలేడు కాబట్టి నన్ను సంహరించడం కోసం, నన్ను వెతికి సంహరించడం కోసం, పగదీర్చుకోవటం కోసం వాలి నా కోసం పంపినటువంటి శత్రువీరులా వీళ్ళు. ఎందుకంటే వాలి యొక్క మనస్థితిని కూడా చాలా అద్భుతంగా ఆవిష్కరిస్తారు విశ్వనాథ్ గారు. వాలి పరిస్థితి ఎట్లా ఉన్నదంటే, వేడి పాలతో మూతికాలినటువంటి పిల్లి చల్ల నీళ్ళను చూసినా కూడా భయపడుతున్నట్లుగా వాలి చేత దెబ్బతిని ఉన్నాడు కనుక భయగ్రస్తుడై ఉన్నాడు అనమాట. కనుక ఇలా అనుకుంటున్నాడు అని, ఏ నరపతి ప్రకటాన్వయమందు బుట్టెనో తరచిన వార్ది సౌరహయ దంతుల మిన్ను నగరెక్కినట్లుగా చాలా తేజస్వంతులుగా కనిపిస్తున్నారు. ఏ ఉత్తమ రాజవంశంలో జన్మించారో ఈ మహానుభావులు అని తన మంత్రుల వైపు చూసి సుగ్రీవుడు అన్నాడు, చూశారా, ఆరూఢ మేరు శిఖరాకారుడొకడు, వార్షికాభ్రకారణ కాంతిస్పార శరీరుడొకడు, మీరు ఇద్దరు మనుషులు నాకు కనిపిస్తున్నారు, మీరు చూసారా, అజానుబాహులు వాళ్ళు. ఒకడు వార్షికాభ్రకారణ కాంతి నీలమేఘ శ్యాముడు ఒకడు కనిపిస్తున్నాడు, ఆరూఢ మేరు శిఖరాకారుడు ఒకడు చూశారటయ్యా అని మంత్రుల వైపు చూశాడు అని అంటున్నాడు. మా అన్న ఉన్నాడే వాలి, వాణ్ణి తలుచుకున్నప్పుడల్లా నాకు భయం అవుతుంది. నియతముగాని కోపమును నిష్ఠుర వృత్తి పరాక్రమైక జీవియు రిపుభావ నిష్ఠుడును వెక్కసమైచను వైర వృత్తి వాలియు నిధి చేయడని లేదు మరెవ్వరో వీరెరుంగగా భయమగు పూర్వమెవ్వరై వచ్చిరి దృశురీవనానికి. ఇంతకాలం బట్టి ఇక్కడ ఉంటున్నాం ఈ వనంలో, ఎప్పుడు ఇట్లాంటి వాళ్ళని ఎవరిని చూడలేదు కదా. వాలి ఉన్నాడే, వాడికి ఎప్పుడు నిరంతర వైరభావమే, అది ఎప్పుడు సమసిపోతుంది అనేటువంటిది లేదు అసలు. నిష్ఠుర వైరభావము, వెక్కసమైచను వైర వృత్తి, ఇది చేస్తూ ఇది చేయకూడదు అనేటువంటి వివక్ష కూడా లేనటువంటి వాడు వాలి. కనుక ఎంతకైనా తెగిస్తాడు, ఎందుకంటే వాని కోపానికి నియతి లేదు. కాబట్టి ఎవరో తెలుసుకోండి అని అన్నాడు. ఎందుకంటే కమలమునందునల్ వెడద కన్నులు మిన్నున్న చాపకోటులందమరు సహాయులై సకల ధారిణియున్ సమకూర్చి పెట్టగా, వాళ్ళ యొక్క సమున్నతమైనటువంటి దేహాలు, ఆకారాలు, సాలప్రాంశు పయోధములైనటువంటి ఆ ధనువులు అవి చూస్తూ ఉంటే
వీళ్ళు వెంట ఉంటే సకల ప్రపంచాన్ని జయించవచ్చు అన్నంత ధైర్యాన్ని కలిగించేటట్టుగా ఉన్నాయి వీళ్ళ ఆకారాలు. వీళ్ళతో వైరం పెట్టుకుంటే నేరుగా యమపురికి వెళ్ళటమే అన్నట్లుగా ఉన్నది వాళ్ళ పరాక్రమాకృతి. ఎందుకైనా మంచిది వెళ్ళి చూద్దాము అన్నాడు అని తనతో చెప్తున్నాడు మంత్రులతో. ఎందుకు వచ్చిందో ఏమో కానీ నడమంత్రపు సిరిలాగా రాజ్యం చేయడానికి నేను చాలా హాయిగా ఉన్నాను వాళ్ళ యొక్క తమ్ముడిగా ఉన్నంతకాలం. ఏ నాటికో రాజ సోదరుడనై ఆరాటమేలేక యొక్కేనాదియు రాజు నౌట పరవార్తాధీన జీవుండనై నా ఈ దుస్థితి కూడదాదృశముగానై రాజ్యమే లేదు కానీ ఈ కార్ముక రుద్రులను తెలియక నిద్రింపలేకుండగా. ఎందుకు వచ్చిందో దిక్కుమాలిన పరిస్థితి. ఒక ఏడాది పాటు రాజ్యం చేశాను, మళ్ళీ ఈ దుస్థితి సంభవించింది, రాజ్యభ్రష్టుడైనాను. రాజ్యం పోతే పోయింది కానీ ప్రశాంతత లేదు, నిర్భయత్వం లేదు, భయంగా బితుకుగా బతకాల్సిన దుస్థితి వచ్చింది. కనుక వాళ్ళెవరో తెలుసుకునేంత వరకు నాకు భయం పోదు అంటే విశ్వనాథ వరకు అంటాడు. ఒకడు చెక్కిట పెద్ద కత్తి దెబ్బ నొక్కు గల ఆయన ఇట్లనియే. హనుమంతుడి ప్రవేశం అండి, ఎంత సరళంగా హనుమను ఇవాళ మనం చూస్తాం. హనుమ యొక్క వైభవం మనం ఇవాళ వింటాం. హనుమను ప్రవేశపెడుతూ విశ్వనాథ వారు అన్నమాట, చెక్కిట పెద్ద కత్తి దెబ్బ నొక్కుగలయాయన ఇట్లనియే. బాల్యంలో ఇంద్రుడి వజ్రాయుధపు దెబ్బ వల్ల దవడ మీద దెబ్బ పడినటువంటి ఆయన చెక్కిట పెద్ద కత్తి దెబ్బ నొక్కుగల ఆయన ఇట్లని హనుమంతుడు ఇట్లా అన్నట్టు. ఓ రాజా, ఓ సుగ్రీవా, ఆ మూర్తి ద్వయాన్ని నేను చూశాను, నువ్వు కంగారు పడకు. దిదృక్షాస్వాదు రేఖావధులు వాళ్ళేం మామూలు వాళ్ళలాగా నాకైతే కనిపించలేదు. అంటే సుగ్రీవుడి దృష్టికి హనుమంతుడి దృష్టికి ఉన్నటువంటి తారతమ్యం. సుగ్రీవుడు వాళ్ళ పరాక్రమాన్ని చూశాడు. హనుమ దృష్టి ఎలాంటిదంటే తదీ ఆకార రేఖలు చూచితి ప్రమాసామానాధికరణ్యమైచను. సాధారణంగా బాహ్య దృష్టికి అందనంతటువంటి జ్ఞానస్వరూపులుగా కనిపిస్తున్నారు వాళ్ళు. దిదృక్షా సాధురేఖావధులు చూచిన కొద్దీ చూడాలని కోరిక కనిపించేంతటి తేజస్వంతులై ఉన్నారు వాళ్ళు. జటాకాంతి ఛటావహ్ని రేఖ ముగ్ధైక జగత్ ప్రదీపములు, జగత్తును వెలిగించగలిగినటువంటి శోభాయమానమైనటువంటి మూర్తులుగా ఉన్నారు వాళ్ళు. జటాకాంతి ఛటలున్నాయి వాళ్లకు. విక్రాంతి ప్రధా హేతువులు, అవక్రమైనటువంటి విక్రమం కలిగినటువంటి వాళ్ళుగా కనిపిస్తున్నారు. కనుక ఒక సాకారమైనటువంటి ఒక సానుకూలమైనటువంటి భావనే కలుగుతుంది వాళ్ళని చూస్తుంటే. అభయస్వ అన్నిటికంటే ముఖ్యమైనమాట, వాళ్ళని చూస్తుంటే ఎందుకో నాకు అభయస్వరూపులుగా కనిపిస్తున్నారు. భావమ కుతో భయం అని శోవసీయ మాననేందిరా పర్యాప్తమై వెలుంగు. కుతో భయం, భయం ఎందుకు అన్నటువంటి ఒక అభయ వాక్యము వాళ్ళ నుంచి వెలువడుతున్నట్లుగా నాకు కనిపిస్తోంది, వినిపిస్తోంది. ఓ సుగ్రీవ, అభయమూర్తులుగా ఉన్నారు వాళ్ళు. కానీ అయినా అసలు వీళ్ళెవరో, ఎందుకు వచ్చారో చూస్తే క్షత్రియ రాజులాగా ఉన్నారు, ఆ ఆకారాలు చూస్తే మునికుమారులాగా ఉన్నారు, బాణాలున్నాయి. అసలు ఈ దుర్గమమైనటువంటి అరణ్య ప్రాంతాలకు ఎందుకు వచ్చారో ఒకసారి వెళ్ళి తెలుసుకుంటే పోతుంది కదా. తెలుసుకోకుండా మనం అనవసరంగా భయపడటం ఎందుకు? తెలుసుకోవడం సమంజసమైనటువంటి కార్యమవుతుంది. సుగ్రీవుడు అన్నాడు, అవును హనుమా, నీవు చెప్పింది 100% నిజం. ఎందుకంటే వాళ్ళ ఆకారాలు చూస్తే మాత్రం నాకు భయం పుడుతున్నటువంటి మాట నిజం. ఎందుకంటావా? నీకు తెలుసుగా, వాలి నన్ను ఉన్న చోట ఉండనీయకుండా 4 చెరువుల నీళ్లు తాగించాడు. కనుక అప్పటి నుంచి గుండెకు సౌఖ్యం లేకుండా పోయింది. సరైన తిండి తిన్న పాపాన పోలేదు, కనుక 1 గంట నిద్రపోయిన పాపాన లేదు, 1 గంట స్థిమితంగా కూర్చున్న పాపాన పోలేదు. కనుక నేనున్నటువంటి స్థితి అది. కనుక నాకు భయం లేకుండా ఎట్లా ఉంటుంది? అయినా నువ్వన్నది కూడా కావచ్చు, దేవవైద్యులు ఎవరైనా మూలికలను వెతుక్కోవడం కోసం వాళ్ళు ఇలా వచ్చారేమో, అట్లా కూడా అయ్యుండొచ్చు కదా. నీవు పోయి సాధువేళల వారి ప్రవృత్తిని ఎరుంగుమో, రమ్ము వెంటనే వెళ్ళి, నీవే తగినవాడివి, వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఎందుకు వచ్చారో ఏమిటో జాగ్రత్తగా ఒడుపుగా సమయం చూసి వెళ్ళి తెలుసుకొని రా అని హనుమను ఆజ్ఞాపించాడు. ఇక చూడండి, హనుమ వెళ్ళాడు. వాళ్ళు కొత్త వాళ్ళు, పరాక్రమవంతులుగా కనిపిస్తున్నారు. కొత్త వాళ్ళను పరిచయం చేసుకోవడంలో ఉండేటువంటి పద్ధతి ఎట్లా ఉంటుంది? అయ్యా మీరెవరు అంటే అది మర్యాదను అతిక్రమించినట్లు అవుతుంది. నువ్వెవరు అయ్యా అనే ప్రశ్న వస్తుంది. అందుకనే ఇవ్వన రాజిలో తిరుగు చెన్నడు చూడను లేదు మిమ్ము, మీరెవ్వరు వ్యూఢవక్షులు
మహేశ్వర తేజులు దీర్ఘబాహువుల్ నవ్వలరారు మోముల గనంబడు సన్నని ధైర్యరేఖగా నెవరి కోసమో వెదకు చేగుడున్నట్లుగా కనిపించుచును. అయ్యా మీరెవరు? ఇంతకుముందు మిమ్మల్ని ఎప్పుడు చూడలేదండి. నవ్వురాజిలేటువంటి మొహంతో శోభిస్తున్నారు మీరు. మహేశ్వర తేజం వెలుగుతుందయ్యా మీ ముఖాల్లో. అంటే వారిలో ఉన్నటువంటి సాకారమైనటువంటి అనుకూలమైనటువంటి అంశాలని ప్రస్తావన చేసి వారిని పొగుడుతూ ఉన్నాడు. మీ జటలు ఎలా ఉన్నాయంటే చివురాకు కానుగ జొంపములు గుత్తులు కట్టినట్లుగా ఉన్నాయ్యా, చాలా అందంగా ఉన్నాయి. కనుక మీ కనులున్నాయే కోటి తుమ్మిదలకు విందులు చేసేటువంటి పుష్ప సమూహాల్లాగా అలరారుతున్నాయ్యా మీ కళ్ళు. కనుక అవును, మీరు మానవాకృతి దాల్చినటువంటి వనదేవతల. ఎందుకంటే మీ ముఖాల్లో ఆహ్లాదకరమైనటువంటి ప్రాకృతికమైన వనశోభ కనిపిస్తోంది. మీరు వనదేవతలు కాదు కదా అని ఎంత మధురంగా మాట్లాడుతున్నాడు. ఇక్షుశరాసుడున్ మధువునిద్దరు జంటగా వచ్చిరో. మన్మధుడు వసంతుడు ఇద్దరు జంటగా వచ్చినట్లుగా ఉందయ్యా అని. శమీ వృక్షగతగ్నికిన్ విచలితేంధన వహ్నికి రెంటి మధ్య ప్రత్యక్ష పరోక్ష భావ విదితం బగునెట్టి. ఆయన చూస్తే లక్ష్మణుడు ప్రత్యక్షమైనటువంటి అగ్నితేజంగా కనిపిస్తున్నాడు, ఈయన పరోక్షమైనటువంటి అగ్ని రూపంగా కనిపిస్తున్నాడు. విదితం బగునట్టి ఉషర్బుధాకృతులు. ఉషర్బుధుడు అంటే అగ్ని, అగ్ని ఆకృతులుగా ఉన్నారు మీరు. దక్షులు మీరలెవ్వరు ప్రదక్షిణ యోగ్యులు ఉదాత్త తేజసుల్. ఓ మహానుభావ, మీరెవరో కానీ మిమ్మల్ని చూడగానే ప్రదక్షిణ పూర్వకమైన నమస్కారం చేయాలనిపించేంత ఆనందదాయకంగా ఉన్నది మీ దర్శనం. మీరెవరయ్యా? ఇది హనుమ యొక్క వాగ్ నైపుణ్యం. నవవ్యాకరణవేత్త కదా. వేవిళ్ళొక్క పరింధరించునటులో విక్రాంతి దాదాత్మ్య పారావారీణులు. మిమ్మల్ని చూస్తే ఎలా ఉందటంటే సర్వలోక సృజనారంభాది వేళాద్విధా సౌవర్చుస్సులు సంవిదా సముదయత్ సంకల్ప యుగ్మంబునా నీవేశంబులు మీరలెవ్వరు మహోహేళా ప్రధానకృతులు. సాక్షాత్తు సృష్టి ప్రారంభం చేస్తున్నటువంటి ఈశ్వరమూర్తి ఏదైతే ఉన్నదో ఆ ఈశ్వర సంకల్పం రెండు అయినట్లుగా, సంకల్ప యుగమైనట్టుగా కనిపిస్తుంది. సో కామయత వేదం చెప్తుంది. ఈశ్వరుడు తాను ఎంతకాలం ఒక్కడిగా ఉంటాను, లీలుగా క్రీడించడానికి మరొకళ్ళు ఉండాలనుకుని తాను రెండుగా విభక్తమైనట్టు. అలా సృష్టి ప్రారంభ సంకల్పమే రెండు అయినట్లుగా మీరు కనిపిస్తున్నారయ్యా. అంటే రెండుగా కనిపిస్తున్నప్పటికీ ఒకే పరమాత్మ తత్వంలాగా కనిపిస్తున్నది హనుమంతుడికి. ఆ మాటే అన్నాడు అని ఒక అద్భుతమైన పోలిక చెప్పాయి. ఇందులో కథ ముందుగానే మీకు విన్నవించాను. కథాభాగం తక్కువగా ఉంటుంది. రామతత్వాన్ని హనుమ దర్శించిన తీరు కానీ ఆ పాత్రల యొక్క అంతరంగాన్ని కానీ ఆవిష్కరిస్తాడు. దాన్ని ఆస్వాదించడమే మనం చేయవలసినటువంటి కర్తవ్యం. సకల చరాచరగ్ర సహసాగమనాత్మకమైన కాల రూపక వినతాతనూజుడు శుభంబులు లిప్తలు వెల్లులై చకచకితముగా దివానిశల జాచిన రెక్కలు ఓలే ఉన్న మీ రకుటిల మూర్తులెవ్వరు హృదంతరవర్తి ప్రదీపికృతుల్. రామలక్ష్మణులు ఎట్లా ఉన్నారటంటే కాలస్వరూపుడైనటువంటి గరుడు. ఈయన విష్ణుమూర్తి కదా, ఈయనకి వాహనం గరుడు. గరుడుని స్ఫురణకు తెచ్చుకున్నాడు. గరుడు హనుమంతుడు ఒకటే. ఆ గరుడుని ఎలా ఊహ చేస్తున్నాడు హనుమంతుడు? కాలస్వరూపుడిగా ఊహ చేస్తున్నాడు. ఎందుకంటే కాలం చాలా వేగంగా పరుగెత్తుతూ పోతుంది. కాలం అంతటినీ తనలో ఇముడ్చుకుంటుంది. మహావేగ సంపన్నుడు గరుడు. అందుకని గమనాత్మకమైన కాలరూపక వినతా తనోజుడు శుభంబులు లిప్తలు వెల్లులై చకచకితముగా దివానిశల చాచిన రెక్కలు ఓరే. ఆ కాలరూపుడైనటువంటి గరుత్మంతుడి రెండు రెక్కలు కూడా పగలు రాత్రులు లాంటివి అన్నమాట. అలా దివానిశల దాచిన రెక్కలు ఓలెనున్న మీరు అకుటిల మూర్తులు ఎవ్వరు హృదంతరవర్తి ప్రదీపికాకృతులు. ప్రతి జీవి యొక్క హృదంతర్వర్తి అయినటువంటి దీపికా జ్యోతుల వలె వెలుగుతున్నారు మీరు. సాక్షాత్ పరమాత్మ స్వరూపులుగా. ఇది హనుమ తప్ప మరొకరు ఎవరూ ప్రయోగించలేనటువంటి హృదంతరవర్త ప్రదీపికాకృతులు అన్నాడు. ఇన్ని విని ఒక మాట చెప్పాడు. ముందుగా చెప్పవలసిన మాట ఏంటంటే మీతో సఖ్యం చేయటానికి అతడు వాంఛ చేయును,
మా రాజు వానల రాజు సుగ్రీవుడు ఒకడు ఉన్నాడు, మీతో సఖ్యం చేయాలని మా రాజు ఉబలాట పడుతున్నాడు, నాతో ఆ వార్త పంపానయ్యా అన్నాడు. ఎందుకంటే హనుమ ప్రాజ్ఞుడైనటువంటి వాడు, మంత్రి క్షేమాన్ని కూర్చాలి. ఎప్పుడైతే రామలక్ష్మణుని చూశాడో వాళ్ళ యొక్క తత్వం ఈయనకు అవగతం అయిపోయిందో, ఎప్పుడైతే ఈయనకు ఆహ్లాదం కలిగిందో, వాళ్ళు నమ్మదగినటువంటి వాళ్ళు, ఆశ్రయింపదగినటువంటి వాళ్ళు నిశ్చయించి సుగ్రీవుడికి ఏది క్షేమమో తానే ఆ నిర్ణయం చేసి, సమర్థుడైనటువంటి మంత్రి యొక్క లక్షణం, రాజుకు ఏది క్షేమంకరమో అదే తాను నిర్ణయం చేసి చెప్పేశాడు. మా రాజు మీతో స్నేహం చేయాలనుకుంటున్నాడని అప్పుడు చెప్పాడు. ఏమని? నా తండ్రి గారి పేరు కేసరి, నేను అంజనాతరయుణ్ణి, నా పేరు హనుమంతుడు అంటారండి అంటే చివరిగా తన పేరు చెప్పుకున్నాడు. వినయ సంపన్నుడైనటువంటి వాడు చేసే పని ఏంటంటే చివరిగా చెప్పుకుంటాడు అనమాట. వ్యాకరణంలో కూడా ఒక సంప్రదాయం ఉంది. మామూలుగా మాట్లాడుకునేటప్పుడు ముందుగా ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తిని సంభావన చేయాలి, ఆ తర్వాత మూడో వ్యక్తిని గురించి, అవతల వ్యక్తిని గురించి చెప్పాలి, చివరిగా తన గురించి చెప్పుకోవటం. ఇదొక సంప్రదాయం. చెప్పాడు అని అప్పుడు రామచంద్రుడు లక్ష్మణుడితో అంటున్నాడు, చూసావా లక్ష్మణ, ఇతని మాట ఎంత పొందికగా ఉందో. తెలియనీయనయునధీత ఋగ్యజుషుండు సర్వ నిబద్ధ శుద్ధ సమవేద నిచగాన జనిత నిభృత సమశ్రుతి సర్వశాస్త్రములయు జ్ఞాన రాశి. ఒక మాట మాట్లాడితే ఆ మనిషి యొక్క సంస్కారం ఏమిటో, అతని జ్ఞాన సంపద ఏంటో ఇట్టే తెలిసిపోతుంది ప్రాజ్ఞుడైనటువంటి వాడికి. చూసావా, ఋగ్వేదము యజుర్వేదము సమంగా అధ్యయనం చేసినటువంటి వాడు తప్ప ఎవడూ ఇలా మాట్లాడలేడయ్యా. నిత్యము సస్వరంగా సామవేదాన్ని ఆమ్నాయం చేసినటువంటి అభ్యాసం వల్ల సమశ్రుతితో ఈయన మాట్లాడటం విన్నావా నువ్వు? అది సామవేద ఆమ్నాయం వల్ల కానీ ఎవరికి సిద్ధించదు. చాలా గొప్పగా మాట్లాడుతున్నాడు, ఒక్క అపశబ్దము లేదు, మాటల్లో చాలా స్పష్టత ఉంది. త్రిస్థల వ్యజ్యకంబగు దీప్రరవము, ఎక్కడ ఉదాత్తమో, ఎక్కడ అనుదాత్తమో, ఎక్కడ స్వరితమో, దేన్ని ఏ స్థాయిలో మాట్లాడాలో అన్నీ తెలిసినట్టు వాడుగా చాలా గొప్పగా మాట్లాడాడు అని ఇంకొక మాట అన్నాడు. దర్శన మాత్ర తర్పిత హృదంతర భావుడు సాధుమూర్తి, కేవలం దర్శించిన మాత్రాన్ని ఆనందం కలిగేటువంటి సాధుమూర్తిలాగా మాట్లాడాడు. చూసావా, అది మనకు వెతకబోయిన తీగ కాళ్లకు తగిలినట్టుగా ఉంది లక్ష్మణ అన్నాడు. అప్పుడు హనుమతో లక్ష్మణుడు అంటున్నాడు, మీ అధిపతికెట్లున్నదు మాయడ, మీ రాజు నిడల మాకునదే అభిప్రాయం, దానికోసమే మాయిట కరుదించుటయును మతి మన్మౌళి. ఓ బుద్ధిమతాం వరిష్ట, ఓ బుద్ధిమంతుల్లో శ్రేష్ఠ అయినటువంటి వాడా, మీ రాజుగారికి మా ఇల్లు, మా మీద ఎలాంటి అభిప్రాయం ఉందో మాకు కూడా మీ రాజుగారి మీద అదే అభిప్రాయం ఉంది. మా స్నేహాన్ని కోరుతున్నాడు మీ రాజుగారు అని చెప్పావు కదా, మాకు అదే అభిమతం. అంటే మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరమో మీ ఇంటికి మా ఇల్లు అంతే దూరం. స్నేహాన్ని కలుపుకోవటానికైనా, సంబంధాన్ని దూరంగా ఉంచుకోవటానికైనా లోకంలో వాడేటువంటి మాట అన్నమాట. మాకు అభిప్రాయం ఉందయా అన్నాడు. సరే, బాగుంది. హనుమ రామలక్ష్మణులు మాట్లాడుతుంటే విని అనుకున్నట్ట, రాము కన్నుల పరమేశ్వర తత్వము అనుజు కన్నులన్నీ యోగిరాజ లక్షణము కలదు. హనుమ చూస్తున్నాడు, రాముడు మాట్లాడుతుంటే ఆయన కళ్ళలో పరమేశ్వరుడి తత్వం ఈయన కనిపిస్తోందట. లక్ష్మణుడు మాట్లాడుతూ ఉంటే యోగి లక్షణం కనిపిస్తోందట. లక్ష్మణుడు యోగమూర్తి కదండి. 14 సంవత్సరాల పాటు నిద్రాహారాలు మాని ఏకైక దీక్షతో, అవ్యభిచారిణీ బుద్ధితో, అకుంఠితమైనటువంటి దీక్షతో రాముడిని సేవించినటువంటి వాడు కదా, యోగ సంపన్నుడు కదా, ప్రతి పనిని కుశలతో చేసినటువంటి వాడు కదా. యోగ లక్షణం కనిపించింది ఈయనకి. ఆదిశేషుడు కదా, 1000 పడగలు విచ్చిన విధము, 1000 అంచులాడిన విధము, 1000 పడగలు విచ్చినటువంటి పాము ఆనందంతో నృత్యం చేస్తున్నట్టుగా కనిపించిందట అని అప్పుడు అడిగాడు, అయ్యా మీరెవ్వరు? ధరాసీమంతిని మోహనులు మీరు, సకల జగత్తుకు మోహింపజేసేటువంటి ఆనంద స్వరూపులు మీరెవరు ఇప్పుడు అని చెప్పంటే, అప్పుడు ఈయన అన్నాడనమాట, అయ్యా రఘువంశ తిలకుడైనటువంటి దశరథుడు ఉన్నాడు, ఆయన అమృత రసభావ పరివ్యాప్తి చెందినటువంటి వాడు, ఆయన కుమారుడు ఈయన అనుగుడైనటువంటి వాడు, మేనుతాల్చు త్రయీ ధర్మమైన వాడు. రాముణ్ణి పరిచయం చేస్తూ లక్ష్మణుడు అన్నటువంటి మాట, ఆయనకు జ్యేష్ఠపుత్రుండి అనఘమూర్తి ఆయన పాపం లేనటువంటి వాడు, మేనుతాల్చు త్రయీ ధర్మమైనటువంటి వాడు, రామో విగ్రహవాన్ ధర్మ అయినటువంటి వాడయ్యా. ఎందుకంటే చెప్పాడు, ధర్మాన్ని రక్షించడానికి వచ్చాడు అని చెప్పాడు. ఈ మాట ఎందుకన్నాడు? ఈ మాట చెప్పకపోతే ఏమవుతుంది అంటే, వాలిని సంహరించినప్పుడు ఎందుకు సంహరించాడో ఈయన కారణం చెప్పాడు రామచంద్రమూర్తి. కనుక సుగ్రీవుడితో స్నేహం చేసుకోవడానికి ఏ ధర్మం కారణమైందో ఆ ధర్మాన్ని ఇక్కడ ఈయన స్ఫురింపజేస్తున్నాడు. కనుక రాముడికి వ్యక్తిగతమైనటువంటి సంబంధాలన్నిటి వెనుక నేపథ్యంగా ఉన్నది ధర్మమే.
ధర్మాన్ని ఆలంబనగా చేసుకొని అది ధర్మాన్ని రక్షించడం కోసం అవసరమైతే ఏ సంబంధమైనా ఆయన నిలుపుకుంటాడు, ధర్మాన్ని రక్షించడం కోసం అవసరమైతే ఎవరితోనైనా ఆయన వైరాన్ని పొందుతాడు, ఎవరైనా శిక్షిస్తాడు. ఆ సూచన అంతా ఉన్న త్రయీధర్మమైన మూర్తి అయినటువంటి వాడు అని చెప్పాడు. చెప్తూ సీతాపహరించబడిన విషయం ఎట్లా చెప్పాడంటే అంతటి అచ్చతలుగు సమాజం ఏంటంటే, జన్నంపు పైడి నాగేటి సన్న కొర్రు గీత గొన్నగొన్న శ్రీ పరిపూత సీత. జన్నంపు పైడి నాగేటి సన్న కొర్రు, యజ్ఞవేదికను దున్నటానికి ఏర్పాటు చేసినటువంటి బంగారు నాగలి యొక్క సన్నటి కొర్రు చేత ఏర్పడినటువంటి చాలులో కనిపించినటువంటి శ్రీ పరిపూత సీత, ఆమెను ఒక దైత్యుడు ఎత్తుకుని వెళ్ళాడయ్యా. కనుక కబంధుడు అనేటువంటి రాక్షసుడు చెప్పాడు, మీ రాజు సుగ్రీవుడు ధర్మమూర్తి అని, మాకు సహాయపడతాడని, మంచి స్నేహితుడని చెప్పాడు. ఆ మాటలు విని వెతుక్కుంటూ మీకు వచ్చాము అని, రాముడు నీకు మీ సుగ్రీవుడికి శరణాగతి అవుతున్నాడు అనే మాటను చెప్పిస్తాడు. ఆ చెప్పించేటప్పుడు చాలా అద్భుతంగా లక్ష్మణుడు మాట్లాడతాడు. అంటే రాముడి పరాక్రమాన్ని ద్యోతకం చేస్తూ, మాట తప్పితే ప్రమాదం సుమా అనేటువంటి ఒక హెచ్చరికను ధ్వనిమాత్రంగా స్ఫురింపజేస్తూ, చాలా స్పష్టమైనటువంటి మాటల్లో, చాలా సరళమైనటువంటి పద్యాల్లో విశ్వనాథ్ వారు చాలా అద్భుతంగా చూపించాడు. ధృతినెత్తిన చాపమునకు ప్రతిలేని మహాప్రతాప వార్నిధిన్ అనత దిక్పతి ఎన్న యహో శరణాగతుడై చనుదెంచెనయ్య కపిరాజునకున్. మహాప్రతాప వార్నిధి శరణాగతుడవుతున్నాడు కపిరాజుకి. మతి సంరూపిత వేద త్రియార్థ వినిర్ణయైక ధీకుడు నుతవక్పతి ఎన్న అహో శరణాగతుడై చనుదెంచెనయ్య కపిరాజునకున్. ఈ రామమూర్తి మీ కపిరాజుకు శరణాగతి చేస్తున్నాడు, కానీ అలానే ఇతన్ని తక్కువగా చూడకూడదు సుమా అని ఎలాంటి వాడు రాముడి విశేషణాలు చెప్పాడు. అన్న శరణాగతుండయ్యరుగుదెంచెనన్న సుగ్రీవునకు వనరేశ్వరునకు శవలితములైన యశస్సాధు జగముల్ ఎవనిచే పితృవాక్య సాహిత్యు చేత. ఏ పితృవాక్య పరిపాలనా దక్షుడైనటువంటి యశశ్చంద్రికలు కలిగినటువంటి మహానుభావుడి యొక్క స్నేహం చేత ఉభయులకు కీర్తి లోకాలందు పరివ్యాప్తమవుతుందో, ఆ కీర్తి చంద్రికలు ఇప్పటికే కలిగి ఉన్నటువంటి రాముడు శరణాగతి చేస్తున్నాడు, ధర్మనితుడైనటువంటి రాముడు. అన్న శరణాగతుండయ్యరుగుదెంచెనిన్న సుగ్రీవునకు వనరేశ్వరునకు స్పర్శమాత్ర విఘటితముల్ శైవ వైష్ణవములు ధనులెవని చేత ప్రభువు చేత. ఏ ప్రభువు యొక్క కరస్పర్శ మాత్రముననే శివ వైష్ణవ ధనువులు రెండు కూడా విచలితములైపోయాయో, ఆ మహానుభావుడైనటువంటి రాముడు మీ అన్నకు శరణాగతులవుతున్నాడు సుగ్రీవుడికి అని చెప్పాడు. ఈ మాటలు విన్నటువంటి హనుమకు ఎలా అనిపించిందట అంటే, ఒక్కరేకు హంస ముక్కుతో జీల్చిన నవ్యమైన కోకనదముకుళము ప్రొద్దు పొడుపు వేళ ఫుల్లమైనట్లుగా హనుమ వదన సీమ అందగించి. ఆ ఉదయ వేళల్లో ఒకానొక రాయంచ ఆ సరస్సులో ఉన్నటువంటి ఆ ఎర్ర తామర మొగ్గని ఒక్క రేకు విడదీస్తున్నాడు, ఏదో తిందామని. ఏదో అంటే ఇంకా అప్పటికి పూర్తిగా విచ్చుకోదు, సూర్యోదయం కాదు కాబట్టి. అలా కొంచెము విచ్చుకునే ప్రయత్నం జరిగినటువంటి ఆ మొగ్గ సూర్యోదయ సమయానికి పూర్తిగా వికసించుకుంటుంది. అంటే రామదర్శనం చేత రాముడి యొక్క ప్రశస్తిని రేఖామాత్రంగా లక్ష్మణుడి రేమించి ఉన్నటువంటి హనుమంతుడికి కాస్త అంటే ఆ ఒక్క రేకు విచ్చుకున్న మొగ్గలాగా కాస్త ఆనందం కలిగింది. ఎప్పుడైతే రాముడు సుగ్రీవుడితో శరణాగతి చేస్తున్నాడు అనేటువంటి ఈ 4 విశేషణాలతో లక్ష్మణుడు చెప్పాడో, అప్పుడు హనుమంతుడి హృదయం పరిపూర్ణంగా విచ్చుకున్నటువంటి తామర పువ్వులాగా అయిపోయిందట. ఎంతటి చక్కటి ఉపమానం చూడండి. ఇంత మంచితనము, ఇంత పాండిత్యంబునింత శౌర్యరేఖ, ఇంత దీప్తి సాధులోక మౌళి నరగ సరగ సుగ్రీవుళ్ళు చూడవలయు మిమ్ము చొక్కవలయు. ఇంతటి ధీమంతులు, ఇంతటి సౌజన్యులు మీరు మళ్ళీ తప్పకుండా మా రాజు సుగ్రీవుడు చూడవలసిందే అని మా రాజుగారు కూడా, మా సుగ్రీవుడు కూడా అన్నగారి చేత అపహరించబడినటువంటి రాజ్యము భార్య కలిగిన వాడే దుఃఖిస్తున్నాడయ్యా. మీ స్థితి వారి స్థితి ఒక రకంగానే ఉంది కనుక మీరు సందేహించకండి, మేమందరము కలిసి అపహరించబడినటువంటి సీతామాతను వెతకటంలో సహాయం చేయగలవారము, పృథ్వీ తనయమేమో వెతకగలము
సుగ్రీవుడి పక్షాన హనుమ హామీ ఇచ్చేశాడు. అని మీరు కలిసి మిత్రులవుటయు మాకు చక్షురస్థిభావ చారితార్థ్యము, చరితార్థమైందయ్యా ఇవాళ మా ఉనికి. అఖిల సృష్టి సారమైనది ఒక్కడే ఎర్రయ్య సాధుజన సమాగమంబు. సాధుజన సమాగమమే ఈ సృష్టిలో సర్వ ఉత్కృష్టమైనటువంటి విషయం. సజ్జన సాంగత్యాన్ని మించినది ఏదీ లేదు. కనుక ఇవాళ మీ రాకతో మా జన్మలు చరితార్థమయ్యాయా అన్నాడు. ఇదే మాటను కొంచెం ఆలస్యంగా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అంటాడనమాట సుగ్రీవుడు. నాయన, ఇంతకాలానికి స్వాతివాన చినుకుబడినటువంటి ఆలి చెప్పలాగా ఇవాళ నా హృదయం సంతోషిస్తోంది. ఇంతకాలానికి నీ రాక చేత నా జన్మ చరితార్థమైంది అంటాడు సుగ్రీవుడు. హనుమ కాబట్టి కొంచెం ముందే ఆ భావాన్ని వ్యక్తం చేశాడు. సరే అయ్యా రండి, మా సుగ్రీవుడి దగ్గరికి తీసుకువెళ్తాను అని తన యొక్క భుజాల మీద ఎక్కించుకున్నాడు. ఆ క్షణంలో అప్పటి వరకు భిక్షు రూపంలో వచ్చాడు వీళ్ళ దగ్గరికి. వచ్చినవాడు ఈ సంభాషణ కాగానే ఆ భిక్షు రూపాన్ని వదిలేసి తగినటువంటి దేహాన్ని స్వీకరించి నా భుజాల మీద ఎక్కండి, నేను తీసుకువెళ్తాను అన్నాడు. వీళ్ళు అనుకున్నారట అన్నదమ్ములు భుజాల మీద అధివసించారు. ఏమంటే తెలియనటువంటి ఒక కొత్త మనిషి భుజాల మీద ఎక్కి కూర్చోవాలంటే నిజానికి భయపడాలి కదా, కొంత అసౌకర్యం ఎవరికైనా ఉంటుంది కదా. అలాంటిది ఏమీ వీళ్ళకి లేదట. ఎలా ఉన్నదట, ఆయనక చాచినటువంటి హనుమ భుజాల మీద కూర్చున్నటువంటి రామలక్ష్మణ దృశ్యం ఎలాగా ఉందటంటే, ఇటు ఈశాన్యానికి ఆగ్నేయానికి చాపినటువంటి ఇంద్రజాపం మీద అటు చివరికి ఇంద్రుడు ఇటు చివరికి వరుణదేవుడు కూర్చుని వెళ్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉందట. అంత అద్భుతంగా ఊహ చేశారు ఆయన్ని. అని పక్షి ఎగిరి దూకు వానరంబిది దూకినాడో హనుమ ఎగిరినాడో. పక్షి అయితే ఎగురుతుంది, వానరం దూకుతుంది. ఈ హనుమ ఎగిరాడో దూకాడో తెలియట్లేదు, అట్లా ఉంది ఈ ప్రయాణం అని తద్భుజాగ్ర సంస్థులైన అన్నదమ్ములను సుగ్రీవ బుద్ధిలు అవతరింపలేదో అని. మామూలుగా అయితే నడిచిపోదామని అనుకున్నారా వాళ్ళు? ఈయన దూకుతూ ఉంటే ఇదెక్కడి బాధ అని అనుకున్నారా? అవేమీ అనుకోలేదట. ఎందుకంటే ఖగవాహనత్వం ఏర్పడి చిరకాల మధ్య అలవాటైనట్లుగా రామభద్రులు, ఆయన సాక్షాత్తు విష్ణుమూర్తి ఆదిశేషుడు కదా, ఆ ఆకాశ మార్గంలో ఆ యొక్క అమిత వేగంతో చరించేటువంటి ఆ ఖగవాహనత్వం వీళ్ళకి అలవాటే కదా. అందుకని హనుమ భుజాల మీద కూర్చున్నా వీళ్ళకి ఏమీ కొత్తదని అనిపించలేదు. అట్లా వాళ్ళు అనుకుంటున్నారట, భావంలో ఈయన ఎంత గొప్పవాడు, ఆకృతిలో భిక్షుగా కనిపించాడు, ఇప్పుడు సమున్నతమైనటువంటి దేహంలో ఉన్నాడు ఈయన, పరిమాణంలోనూ పరిణామంలోనూ ఎంత గొప్పవాడైనా, పరిణామం అంటే ప్రయాణంలో కానీ ఆకారంలో కానీ ఎంత గొప్పగా ఉన్నాడు ఈ హనుమ అని ముచ్చటపడుతూ వాళ్ళు హాయిగా ఉన్నారట. అని తీసుకువెళ్ళాడు. హనుమ తను తీసుకొచ్చిన అతిథుల్ని సుగ్రీవుడికి పరిచయం చేస్తున్నాడు. ఇగో తీసుకొచ్చానయ్యా, దశరథ కోసలాధిపుడైన దశరథ మహారాజు కుమారులు వీళ్ళు, చొక్కపు పూత మామిడులు. రామచంద్రుల యొక్క ముగ్ధత్వాన్ని ఎలా అనాలో తెలియక చొక్కపు పూత మామిడులయ్యా నీకు, నీ భాగ్యం పండి వీడి ఫలాన్ని ఇవ్వబోతున్నటువంటి వాళ్ళు వీళ్ళిద్దరు నీకు తీసుకొచ్చాను అని వెంటనే 4 పద్యాల్లో చకచకా చెప్పేస్తాడనమాట. పితృవాక్య పరిపాలనార్థం వెనక ముందు ఆలోచించకుండా రాజ్యాన్ని వీడి ఈయన భార్యతో కలిసి ఇక్కడికి వచ్చేసాడు, భార్యతో తమ్ముడితో కలిసి వనానికి వచ్చేసాడు అని ఇంకొక మాట చెప్తున్నాడు. ఎప్పుడైతే ఈ మహానుభావులు ఇద్దరు నా భుజాలపై ఎక్కి కూర్చున్నారో ఒక అనిర్వచనీయమైనటువంటి ఒక చక్కని అనుభూతి నాకు పడమిందయ్యా సుగ్రీవ అని అప్పుడు చెప్తున్నాడు. ఈయన భార్య అయినటువంటి సీత ఎవరో రాక్షసుల చేత అపహరించబడింది, నీ తరఫున నేను అప్పుడే మాట ఇచ్చాను ఆమెను వెతికి పెడతామని అని స్థూలంగా తను చేయవలసిన కర్తవ్యాన్ని మొత్తం ఏదైతే రాముడికి సుగ్రీవుడి పక్షాన హనుమంతుడు వాగ్దానం చేశాడో అదంతా నేను ఈ మాట చెప్పాను అని వెంటనే సుగ్రీవుడికి చెప్పి, సుగ్రీవుడు భయం పోవాలి కదా, ఒక మాట చెప్పాడు, వీరు మొదట వాలి పేరైన నెరుగరు. వాలి పంపన వచ్చారేమో నన్ను భయపడుతున్నావు కదా రాజా, కుదుటపడు, వీళ్ళకి అసలు వాలి పేరు కూడా తెలియదు, వీళ్ళు తీర్థభూతులు, అలౌకికమైనటువంటి అతిథులు, మనకు వీళ్ళని గౌరవించాలి అని. అప్పుడు సుగ్రీవుడు అంటున్నాడు, రామ ఎంత సౌజన్యమూర్తివయ్యా, నీవు చక్రవర్తి బిడ్డడివా, నేను రాలేక నా మంత్రిని పంపితే రాచబిడ్డవు కదా, నేను మొట్టమొదట నీ దగ్గరికి రావడం ఏమిటి అనేటువంటి బిగువు కూడా లేకుండా, నీవు బిగువు లేకుండా నా దగ్గరికి వచ్చావు, ఏ భేషజం లేకుండా, నిన్ను మించి నా ఎనుకి లేరు, రాజ్యం ఉగ్మం లేరు అనుట సమానుడేనా, నీకు రాజ్యం లేదు నాకు రాజ్యం లేదు రామ, భార్య విరహంతో ఉన్నటువంటి స్థితి మన ఇద్దరికీ సమాన ధర్మంగా వరలుతోంది, ఎంతటి సౌజన్యమూర్తివి, మన్నించయ్యా,
ఈ కొండ వదిలి రాలేని అశక్తత నాకున్నది కనుక నేను రాలేకపోయినాను, నీవేమీ అనుకోవద్దు. నా మంత్రి, నా సేవకుడైనటువంటి హనుమ నిన్ను భుజాల మీద ఎక్కించుకొని వచ్చాడు కదా, అది సాక్షాత్తు నా భుజాల మీద నిన్ను ఎక్కించుకొని వచ్చినట్టుగా భావించి నన్ను మన్నించు. నేను ఈ కొండ వదిలి అయినా చాలా సంస్కారవంతుడు అనమాట సుగ్రీవుడు, చాలా సౌజన్యమూర్తి, చాలా వినయ సంపన్నుడు. ఈ కొండ వదిలి రాలేకపోయినందుకు నన్ను మన్నించు రామా అని అంటున్నాడు. అనగానే రాముడు సుగ్రీవుడి చేతులు పట్టుకొని చక్కటి ఆలింగనాన్ని ఇచ్చి, సుగ్రీవుడికి ఆలింగనాన్ని ఇచ్చాడు రాముడు. చేసి హనుమ ఏర్పాటు చేసినటువంటి అగ్ని సాక్షిగా మైత్రి చేసుకొని ప్రతిజ్ఞలు చేసుకున్నారు. ఏమని? ఈ మేని లోపల ప్రాణం ఎన్నాళ్ళు ఎసలారుచుండు, నీ మైత్రి ఎన్నాళ్ళు నాకు నిరపాయ నిర్నిద్రమప్పు. ఆయన అన్నాడు అదే మాట, ఈయన అన్నాడు. ఇద్దరు అగ్ని సాక్షిగా మైత్రి చేసుకున్నారు. అని సరే, ఇంతలో హనుమ అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఆ విశాలమైనటువంటి సాల వృక్ష కొమ్మల్ని తీసుకొచ్చి వాళ్ళకి ఆసనాలుగా ఏర్పడి, అవే కదా ఆసనాలు, కొండల్లో అడవుల్లో ఉండేటువంటి వాళ్ళు వానరులు, వాళ్ళకి ఏమీ ప్రత్యేకమైన ఆసనాలు లేవు. ఒక మంచి కూర్చోటానికి అనువుగా ఉన్నటువంటి విశాలమైనటువంటి పెద్దని కొమ్మలు తీసుకొచ్చి ఆసనాలుగా ఏర్పాటు చేశాడు. వాటి మీద కూర్చొని రామలక్ష్మణులు సుగ్రీవుడు వీళ్ళు చక్కగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అని సుగ్రీవుడు అంటున్నాడు, రామా, భాగదేయ వల్లభనం వల్లి మోక ద్విదళం పూతను పట్టినట్లుగా నా అదృష్టం ఈనాడు పుష్పించి ఫలించినట్లుగా అనిపిస్తుందయ్యా. నీ రాక వల్ల నాకు చాలా బాగా ఉంది. ఒక్కటి మాత్రం బాధగా ఉంది రామచంద్ర, రాక నీ వస్తే హాయిగా మణిమయోచితమైనటువంటి రత్న వేదికల మీద నిన్ను కూర్చోబెట్టలేకపోయినాను, నన్ను మన్నించు. హాయిగా చక్కగా చల్లగా ఉండేటువంటి ఒక గుహలోపలైనా నేను కనీసం కూర్చోబెట్టలేకపోయినాను, ఈ మొరటు వృక్షశాఖల మీద కూర్చోబెట్టవలసి వచ్చింది, నన్ను మన్నించు. కనుక ఎందుకంటే నాకు భ్రాతృ విరోధం ఒకటి ఉన్నది, అది నా గుండెకు బాకులాగా తగులుతూ ఉన్నది అని రామ అని తన గోడు చెప్పుకుంటున్నాడు సుగ్రీవుడు. తమ్ముడైనా సరే కనీసం దాసున్ననేటువంటి భావమైనా ఉంచవద్దా? మా అన్న ఏం చేశాడో చూసావా? నన్ను రాజ్యంలోంచి వెళ్ళగొట్టాడు, రాళ్లల్లో రప్పల్లో ఈ అడవుల్లో నన్ను తిరిగేలాగా చేశాడు. పోనీ రాజ్యం పోతే పోయింది, నా బ్రతుకు నన్ను బతకనివచ్చు కదా. నా భార్య అయినటువంటి రుమను కూడా హరించాడు. ఏం చెప్పంటావు నా స్థితి? ఇది నేనున్న స్థితి. బలవత్తరుడైనటువంటి వాలి నా యొక్క రాజ్యాన్ని హరించి నన్ను వెళ్ళగొట్టి ప్రాణమాత్రావశిష్ఠుడిగా వదిలివేసి నా భార్యను కూడా తానే గుంజుకున్నాడు. రామా, నీ వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ప్రతి నిమిషము నీ కన్నులలో ఒక ఆస్థ కనిపిస్తుంది, ఒక ఆప్యాయత కనిపిస్తుంది. ఏమిటది? తమ్ముడు సృక్కునేమో ఎన్నాస్త కనంగా, నీ తమ్ముడు ఎక్కడ అలసిపోతాడో, వాడికి ఎక్కడ బాధ కలుగుతుందో అనేటువంటి ఒక ఆప్యాయత నీ కళ్ళలో నాకు కనిపిస్తూ ఉంది. రామ, ఆ మాత్రం బుద్ధి నా అన్నకు లేకపోయింది కదా. నన్ను ఎంత అవస్థ పెట్టాడు చూసావా? మీ స్తుతి చూచెదం ప్రతి నిమేషము తమ్ముడు సృక్కునేమో ఎన్నాస్త కనంగనయ్యే, నయనాంతములన నీకు నిట్టి నీ సుస్థితి, వాలి దుస్థితికి చొచ్చిన భేదము, కొండలందు రాజ్యస్థితి బాసి మత్ప్రియులకైనను నేనది కాకపోవుటే. నీ తమ్ముడికి నువ్వు ఎంత విలువిస్తున్నావో నా అన్న నాకెంత విలువిచ్చాడో చూడు. ఇక్కడే అర్థమవుతుంది. నాయన రామా, ఒక్క మాట చెప్తాను. వాలో నేను ఇద్దరమో ఎవరో ఒకళ్ళో బతికుండాలి, ఇద్దరమో బ్రతికి ఉండే పరిస్థితి లేదు. అక్కడ దాకా వచ్చింది మా వైరం. ఏమిటంటే నిద్రపోయేటువంటి వేళ పొరపాటున ఈ ఋష్యమూకం యొక్క సరిహద్దు దాటి అవతలికి వెళ్ళిపోతానేమో నేను భయంతో సరిగ్గా నిద్ర కూడా పోవట్లేదు నేను. ఎందుకంటే పొరపాటున ఋష్యమూక పర్వతం యొక్క సరిహద్దు దాటి నేను కనుక అవతలికి పడ్డానో నా ప్రాణాలు పోయినాయే వారి చేతులు. కనుక నేను సుఖంగా నిద్రపోయే పరిస్థితి కూడా లేకుండా పోయింది నన్ను అని. రామా, నువ్వు దూరంగా చూసినప్పుడు కూడా నువ్వు చెలికాడవనే భావన నాకు కలిగింది. కానీ ఆ చెలిమి కంటే వాలి యొక్క భయం నన్ను మరింతగా ఎక్కువగా ఆవరించడం వల్ల నేను భయపడ్డాను. రామా, నన్ను క్షమించు. కనుక ఇది న్యాయంగా ఉందా రామా? నువ్వే చెప్పు. రుమన్ గ్రహించుటేలా, రుమ పిచ్చిది, దాని జీవితంబునకు భర్త ఎంచనిన మూర్తికి ప్రేమయు లేదు, భర్త చచ్చినది కాదు. నేను భర్తను బతుకున్నాను కదా, చనిపోలేదు కదా. కానీ నాకు కాకుండా పోయింది, బలవంతంగా వాడు తీసేసుకున్నాడు వాలి. ఎంత అన్యాయం అయిపోయింది రుమ. నోరెత్తి మాట్లాడలేని పరిస్థితి రుమది. ఇదయ్యా నా పరిస్థితి అన్నాడు. అని ఈ మాట వినడంతోనే లక్ష్మణుడి కళ్ళల్లో కొంచెం ఎర్రజీరలు కనిపించాయి. వెంటనే ప్రత్యక్షాగ్ని కదా ఆయన. ఆ లక్ష్మణుడి చూపుతో పాటు రాముడు అన్నాడు,
సుగ్రీవా ఇదే చెప్తున్నాను విను. సజ్జనుడి మనస్సుకు అశాంతికి వచ్చినటువంటి వాడెవడు కూడా లోకంలో నిజంగా బాగుపడడం లేదు. నీవు సుగుణ గరిష్ఠుడవు, నీకెంత అన్యాయం జరిగింది. సుజనలోక చూడామని విస్తున్నా అతిలోకమతివి కనుక నీకు నేను సహాయం చేస్తాను. ఇంతటి దుఃఖాన్ని కడుపులో పెట్టుకొని ఓ సుగ్రీవా నీవు పైకి ఇంత హాయిగా ఇంత సౌజన్యంతో నువ్వు వెలార్చుతున్నావు సౌజన్యాన్ని. కనుక నువ్వు ఎంతటి సహనమూర్తివో నాకు అర్థమైందయ్యా. ఎదుటివాడి మనసులో ఉన్నటువంటి సౌజన్యాన్ని, సచ్చీలాన్ని, సద్గుణాల్ని మెచ్చుకోవడం ఉదాత్తుడైనటువంటి నాయకుడి యొక్క లక్షణం. అందుకు రాముడు లోకప్రియంకరుడైనాడు. ఎన్ని శతాబ్దాలు గడిచినా, ఎన్ని యుగాలు గడిచినా, ఇంకో 100 ఏళ్ల తర్వాత కూడా మా మనవలు ముదిమన వాళ్ళు కూడా రామాయణం చెబితే, రామాయణం చదివితే జన్మధన్యమవుతుందని భావిస్తారు. కారణం ఏంటంటే రాముడు కథానాయకుడు కనుక. లోకంలో ఒక మనిషికి ఉండవలసినటువంటి సకలమైనటువంటి సుగుణాలు రాముడు ఒప్పారాయి కనుక. ఏమంటే సుగ్రీవుడు కొత్తవాడు. సుగ్రీవుడి యొక్క సంపద ఏంటో ఇంకా తెలియదు, ఆయన యొక్క పరాక్రమం ఏంటో తెలియదు. హనుమ చెప్పాడు అంతే. కానీ చూడండి, ఆ కాసేపట్లోనే సుగ్రీవుడు మాట్లాడిన తీరు, సుగ్రీవుడు ఉన్నటువంటి దుస్థితి, సుగ్రీవుడు ఎట్లా అధర్మానికి గురి అయినాడో ఇవన్నీ కూడా రాముడిని కదిలించి వేశాయి. అంటే పరదుఃఖ అసహిష్ణువు దైవం ఎప్పుడు కూడా. అది రాముడి శీలంలో మనం గమనించవలసింది. అని ఇంకొక మాట చెప్తున్నాను నేను. ఇది భరతుడు ఏలుబడిలో ఉన్నటువంటి రాజ్యం. నువ్వు రాజ్యం లేదనుకుంటున్నావేమో. దశరథ కుమారుడైనటువంటి భరతుడు ఏలుబడిలో ఉన్నటువంటి రాజ్యం ఇది. ఈ వానర రాజ్యం కూడా అతనికి సామంతమైనటువంటిదే. కనుక అతడి కర్తగా, అతని ప్రతినిధిగా నేను ధర్మస్థాపన చేస్తాను, ధర్మ సంరక్షణ చేస్తాను. కనుక నా మాట విను. ఈ భయమెచ్చి రాజ్యము నీ ఇచ్చేదని సతి నీకు సంగీతం. కనుక నువ్వు చింతించకు, హాయిగా ఉండు, నిర్భయంగా ఉండు. నీ సతిని రాజ్యాన్ని నేను నీకు ఇప్పిస్తాను అన్నాడు. ఎప్పుడైతే రామచంద్రమూర్తి ఈ శుభవాక్యాలు పలికాడో అప్పుడు ముగ్గురికి ఎడమ కళ్ళెదిరాయట. సీతమ్మకు ఎడమ కన్నెదిరింది, రావణాసురుడికి ఎడమ కన్నెదిరింది, వాలికి ఎడమ కన్నెదిరింది. సీతకు ఎడమ కన్ను ఎదరటం శుభసూచకము, శుక్రశాస్త్రం. రావణాసురుడికి వాలికి ఎడమ కన్ను ఎదిరింది, అశుభ సూచకం అన్నమాట. కుడి కన్ను ఎదిరింది, కుడి కన్ను కుడి భుజము అదిరాయి ఎవరికి? సుగ్రీవుడికి. కనుక సుగ్రీవుడు అన్నాడు. అప్పుడు చెప్పాడు, ఇప్పుడు గుర్తొచ్చిందయ్యా, ఆయమ సీత కావలయునప్పుడు ముగ్గురు మంత్రులు లేను ఈ గిరిశృంగం మీద ఉండి కూర్చుండగా ఒకానొక నాడు దూరంగా వినువీధుల్లో ఆకాశ మార్గంలో ఒక మహాబలవంతుడైనటువంటి రాక్షస పురుషుడు ఎవరో ఒక ఇల్లాల్ని సాధ్వీమణ్ణి తీసుకుని పోతూ ఉంటే ఆమె రామా రామా అంటూ రామనామాన్ని పలవరిస్తూ వెళ్ళటం మేము బాగా విన్నాము. కనుక కట్టా పరమాత్తురాల నిన్న ఇచ్చట నచ్చటి ఆపి ఉండమే. అయ్యయ్యో, ఆమె సీతని కనుక ఆ రోజు తెలిసి ఉంటే మా ప్రాణాలు ఉంటేనే ఆమెను ఆపేవాళ్ళం కదా రామా అని తను చూసినటువంటి దృశ్యాన్ని గుర్తుకు తెచ్చుకొని రాముడితో చెప్తున్నాడు. హనుమంతుడు చెప్పాడు కదా, నీ భార్య సీతను ఒక రావణాసురుడు అనేటువంటి రాక్షసుడు ఎత్తుకుపోయాడని. అట్లాగే అది నాకు ఇప్పుడు గుర్తొచ్చిందయ్యా. ఓ రామా, ప్రజ్ఞారమమాణ చేతసులు సంగత దుఃఖము నోర్చుకోను లేరు, ఓరిమి అన్నదో గుణమికొక్క ఎడం కనగరాదు చూసి అని ఒక ప్రతిజ్ఞ చేశాడు. ఈ చతురంబు రాశి వలయీకృత ధాత్రిని నెందు జానకి దాచిన నైన పూత క్రతుధాత్రి జనే వెదకించి తెచ్చెదన్ నీ చెలికారమెంతైన నెచ్చున సజ్జత కృతి ప్రయత్న రేఖాచనమాశ్రాన్వయ శిఖానిహితగ్ని కణంబు రాఘవా. ఈ చతుస్సముద్ర వలయితమైనటువంటి భూమండలంలో ఎక్కడ జానకి ఉన్నా వెతికి తీసుకొచ్చి వస్తాను. నీ సాహత్యం ఉంది, నీ సాన్నిహిత్యం ఉందే, నీ చెలికారం ఏదైతే ఉన్నదో, నీ యొక్క సన్ని ఏదైతే ఉందో, నీ స్నేహం నాకు తోడైంది కాబట్టి నీ ప్రతాపవంతమైనటువంటి నీ బాణంలో ఉన్నటువంటి అగ్నికణ ఒక్క నిప్పు కణిక చాలు, నాకు ఆ శిఖలో ఉన్నటువంటి ఒక నిప్పు కణికైనా చాలు, ఇప్పుడు నేను కూడా ప్రతాపవంతుని అవుతాను అని. నాకు రాజ్యం లేదు కాబట్టి నాకు ఎట్లా సాధ్యమవుతుంది నువ్వు అనుమానిస్తావేమో రామా, చెప్తాను నేను. వాలి మహాబలవంతుడే, కానీ తన రాజ్యంలో ఉన్నటువంటి వీళ్ళందరినీ సమీకరించుకోవడంలో నైపుణ్యం లేనటువంటి వాడు. కానీ నాకు ఆ నైపుణ్యం ఉన్నది. ఒక్కొక్కరికి ఒక సంఘటన నైపుణ్యం ఉంటుందండి. ఒక్కొక్కడు చాలా చక్కగా కార్యాన్ని సంఘటన చేయగలడు, నిర్వహణ చేయగలిగినటువంటి సామర్థ్యం ఉంటుంది. నాకు అనుసరణలో మెలిగేటువంటి అసమానమైనటువంటి పరాక్రమ సంపన్నులు, కామరూపులు, ఆకాశ గమనం ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది వానర వీరులు ఉన్నారు, చాలా పరాక్రమవంతులు వాళ్ళు. ఆకాశాలలో, చెట్లలో, కొండల మీద, కోటబురుదుల మీద, నదుల్లో, సముద్రాల్లో ఎట్లంటే అట్లా వెళ్ళగలిగినటువంటి సముద్రులైనటువంటి వానర వీరులు ఉన్నారు. వాళ్ళందరి సహాయంతో సీతను వెతికిస్తాను అని అన్నాడు. అని అప్పుడు అంటున్నాడు, రామా ఇప్పుడు గుర్తొచ్చింది, ఆ రోజు రాక్షసుడి చెరలో పడి వెళుతున్నటువంటి ఆయమ్మ
తన చీర చెరగును చించి తనకు తొడవులన్నింటినీ తన నగలన్నింటినీ కూడా మూటగట్టి మా చోట వేసింది, చూస్తావా? రాముడు అన్నాడు, ఇంకా చూస్తావా అని అడుగుతావేంటయ్యా, ఇక్కడే ఉన్నావా, ఇంకా ఇక్కడే ఉన్నావు నువ్వు అవి తేకుండా అన్నాడు. రాముడికి ఎంతవరకు వెంటనే ఇగో ఇట్లే పోయి అట్లే వచ్చాడంటారే, వెంటనే క్షణమాత్రంలో వెళ్ళి క్షణమాత్రంలో ఆ మూటను తీసుకొచ్చి వచ్చాడనమాట. ఆ మూట విప్పి చూడగానే ఒక నిరుపేద కొన్మణిమయొగ్ర నిధానము తోచినట్లు నేత్రకములు విచ్చి రాఘవుడు ఉదారగళస్వనమప్ప నింద్రియ ప్రకరము సంయమాలి ధరపైబడి మూర్ఛితుడైన. చూశాడు, చూడగానే వెంటనే మూర్ఛ వచ్చింది ఆయనకి. లక్ష్మణుండొక పరిదీన దృక్షవియునోని సహోదరు నోది తీర్చిన. ఆహా, పయోధర కైశిక, మనోజ్ఞాకారక, విదేహ రాజకుమారిక, ఓ క్షితివ్రతతి విలాసాంగి అంటూ భార్యను తలుచుకుంటూ మూర్చిపోయినాడు ఆయన. కళ్ళ వెంట నీళ్లు కమ్ముకున్నాయి, నీళ్ల తెరలు అడ్డంగా వచ్చాయి. ఆ నగలు ఏవి ఆయనకు కనిపించట్లేదు. అది ఏది నూపురమో అంటే ఏది కాలి అందిలో, ఏవి మెడలో వేసుకునే హారాలో, ఏవి తాటంకాలో, ఏది చూడామణియో, ఏది ఏమిటో ఏనగా ఏదో గుర్తుపట్టలేని స్థితిలోకి వెళ్ళిపోయినాడు రాముడు. అయ్యో, ఎందుకు చూపించాను రాముడికి, ఇవి చూసి ముచ్చిపోయాడే అనుకుంటాడు క్షణకాలం సుగ్రీవుడు. అయినా సరే, మీలో ఎవరో ఒకరు దీన్ని గుర్తించండి, ఇవి సీతా మహాసాధ్వేనా కాదా, ఆ విషయం ముందు తేట తెల్లమవుతే తర్వాత ఏం చేయాలో నిర్ణయించుకోవచ్చు, ముందు ఎవరో ఒకరు గుర్తుపెడితే బాగుండు అని సౌమిత్రిని చూడమన్నాడు సుగ్రీవుడు. చూశాడు. చూసి ఆ నగల సమూహంలో ఉన్నటువంటి ఒక నూపురద్వయాన్ని గుర్తించాడు లక్ష్మణస్వామి. కాళీ అందెల జంట పట్టీలు, అమ్మవారి పట్టీలు. అవి తల్లి కాళీ అందియలు, అవి గురుతే నాకు నెచ్చలాయమ చరణచ్చవి దీప్తములై వెలిగెడు, అవి రూపము చేత కష్టమయ్య గురుతిడను. అవి నాకు గుర్తే, అవి అమ్మ యొక్క కాలి నూపురాలే. 13 ఏళ్లుగా నిత్యము ఉదయం సాయంత్రము నమస్కారం చేసేటప్పుడు నా కళ్ళకు ఆ యమ పాదపద్మాల మీద నాకు అవి దర్శనమిస్తూ ఉంటాయి. కాకపోతే అవి అమ్మ ఒంటి నుంచి వేరుపడ్డాయి కాబట్టి వాటిని గుర్తించడంలో నాకు ఆలస్యమైంది. అవి నిజంగా అమ్మ యొక్క సంజలను రెంటన నమస్కార సరణి నేను 13 వర్షముల్ ఎరిగియుంటి, ఇవి విడిగా నూపురములని ఇప్పుడు తెలిసే చేతము విభక్తికి ఇంతసేపు బట్టే. అంటే ఈ మాట విని ఒక్కసారి సుగ్రీవుడికి ఒళ్ళు కంపించిందట, పులకించిందట. ఆహా, ఇంత ఉదాత్తమైన ఉత్కృష్టమైనటువంటి నాగరికతా సంపన్నుల ఆ మానవులు 13 ఏళ్లుగా అమ్మ యొక్క పాదపద్మాలు తప్ప ఇతరము చూసి ఎరగడు ఈ మరిది, ఈ మహానుభావుడు ఎంతటి భక్తి ప్రపత్తులో అని లక్ష్మణుడి సంస్కారానికి మురిసిపోయాడు సుగ్రీవుడు. ఆశ్చర్యపడ్డాడు. రాముడు అనుకుంటున్నాడు, సీత కనిపించలేదు, సీత నగలు కనిపించాయి, ఇది శుభశకునమా అశుభశకునమా, సీత సజీవంగా ఉందా, ఇది ఎట్లా భావించాలి? అయినా ఒక్కోసారి సూర్యుడు వచ్చినప్పుడు సూర్యుడి రథసారథి కనిపించి మళ్ళీ మబ్బులు కమ్మి సూర్యుడు వెనకపట్టు పడతాడు, అది సహజమేలే, సీత క్షేమంగానే ఉంటుంది, మళ్ళీ తనకు తాను సమాధానం చెప్పుకుంటున్నాడు అని సీతమ్మ కాలి అందరూ గుర్తించినటువంటి లక్ష్మణుడి యొక్క సంస్కారాన్ని, సౌజన్యాన్ని గుర్తు చేసుకుంటూ రాముడు ఒక మాట అంటున్నాడు. తమ్ముడు నందిలే ఎరుగు, తమ్ముడుగాదొక దైవమీతడు, ఈ క్రమ్మిన బాష్పరోధమున కాంచ గజాలను భూషణచ్చవుల్, తమ్ములనిచ్చే నాకు మరి దైవము, జానకి నిచ్చే నాకు, ఈ తమ్ములు దేవతాసములు, తన్వియు దైవతలోకరత్నమై. ఆ దైవమా, దేవతా సమానులైనటువంటి సోదరునిచ్చావు నాకు, నువ్వు సోదరునిచ్చావు. భార్య సాక్షాత్తు దేవతా శిరోమణి. ఎంత అదృష్టవంతుణ్ణి నేను. తన సేమంబును తాను చూచుకునగా ధైర్యంబు లేకున్నచో, జనకక్ష్మాపతి పుత్రి ఏమిటికి భూషల్ విడుసునిచ్చోటన, ఈ తనకున్నాకును పొందుగల్గుటయు తద్భావ ప్రభావంబు పొంతనయే, నాకును దారి చెప్పుటయే తత్సర్వ తాత్పర్యము. పోనీలే, తనను తాను రక్షించుకోగలనేటువంటి ధైర్యం ఉంటేనే కదా సీత ఈ నగల్ని ఇక్కడ వదిలిపెట్టింది. కనుక సీతకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా నేను వీటిని చూస్తానని. కనుక నాకు పరోక్షంగా సందేశం వచ్చింది, స్వామి నా నగలు మీరు చూస్తారు, మనం ఖచ్చితంగా మళ్ళీ కలుసుకుంటామని సీత నాకు ధైర్యం చెప్తోంది అని ఊరట చెందాడు. అని మళ్ళీ చూశాడు. బట్టి చూసి
ఇవన్నీ నిజమే, మావే. సీత కాపురానికి వచ్చిన తర్వాత కొంచెం వయసు పెద్దదైన తర్వాత మా నాన్నగారు చేయించాడు కోడల మీద ప్రేమతో ఈ నగలన్నీ. చూసావా, సీత మా నగల్ని మాకే ఇచ్చి వెళ్ళిపోయింది అనుకుంటాడు అని. అట్లా వైరాగ్యం ఎక్కువైపోయింది, విరహం ఎక్కువైపోయింది, దుఃఖం ఎక్కువైపోయింది. ఒక క్షణంలో ఆయన అంటున్నాడు, ఓ సుగ్రీవా, ఓ లక్ష్మణ, ఇంకా నేను ప్రాణాలు విడుస్తాను, నేను ఉండలేను ఇంకా. మీరు వెళ్ళి జానకిని ఆ రాక్షసుల చెర నుంచి బయటికి తీసుకొచ్చి జానకి చెప్పండి, నీ విరహాన్ని ఓర్చుకోలేక రాముడు దేహాన్ని చాలించాడని చెప్పండి, ఇంకా నేను ఉండలేను, సీత కనిపించేదాకా బ్రతకటం నాకు కష్టంగా ఉంది. భూసుత స్త్రీ జగత్తునకు భూషణమాయమ భూషణంబుల భాసురముల్ కనుంగొనుడు భాగ్యము కంటను భాగ్యమున్నదే. ఈ జన్మకు సీతను చూసే అదృష్టం ఉందో లేదో, సీతమ్మ ధరించిన ఆయమ సమస్త మహిళాలోక భూషణం ఆమె, ఆయమ ధరించిన భూషణాలని చూశాను, ఇంతకంటే భాగ్యం ఇంకా నాకేమున్నది. ఈ సొబగైన భూషణములెవ్వడు చూపెను వాడే మిత్రమా, నీ సొబగైన భూషణమునెవ్వడు గుర్తెడవాడు తమ్ముడవు. లక్ష్మణ, భేష్, నిజంగా తమ్ముడు అంటే నువ్వురా, తమ్ముడివి. ఇవి చూపించిన నువ్వు నాయన నిజమైనటువంటి మిత్రుడివి. ఇంకా నా జన్మ సాఫల్యత పొందింది, ఇంకా నాకు వద్దు, నేను సీతను చూస్తానని నమ్మకం లేదు, ప్రాణాలు త్యాగం చేస్తా అన్నాడు. అంత నిర్వేదంలోకి వెళ్ళిపోయాడు రాముడు. ఇప్పుడు రాముడి యొక్క నిర్వేదాన్ని బాపాలి, రాముడిని మళ్ళీ సాధారణ స్థితిలోకి తీసుకురావాలి. ఏం చేయాలో అర్థం కాలేదు. లక్ష్మణుడును హనుమంతుడు ఒకళ్ళ కళ్ళతో ఒకళ్ళు, ఇది ఒక అద్భుతమైనటువంటి సంభాషణ చాతుర్యం. సమూహంలో ఉంటారండి, ఇద్దరు మాట్లాడుకోవాలి, పైకి మాట్లాడుకోవడానికి అవకాశం లేదు. ఎలా? చూపులతోనే మాట్లాడుకోవాలి. ఈ చూపులు అవతల వ్యక్తికి అర్థమవుతాయి, ఆ చూపులతో మళ్ళీ ఏదో సంకేతం వస్తే వీళ్ళకి అర్థమవుతాయి, ఇద్దరు కలిసి ఏదో చేస్తారు. ఇది ఒక అద్భుతమైనటువంటి సంభాషణ కళ. లక్ష్మణుడు హనుమంతుడు చూసుకున్నారు, ఏమనుకున్నారో తెలియదు, ఒక వానరం వైపు చూశారు. ఎక్కడో దూరంగా కొండల్లో కొమ్మల మీద ఉన్నటువంటి వానరం గబగబా వచ్చింది. ఆ మూటలో ఉన్నటువంటి నగలన్నింటినీ తీసుకొని ఆ కంఠంలో వేసుకున్నటువంటి వాటిని నెత్తి మీద పెట్టుకుంటోంది. చెవులకు ఉండేటువంటి తాటంకాలని కొరుకుతోంది. కాళ్ళకు పెట్టుకునేటువంటి వాటిని చేతులకు పెట్టుకుంటోంది. ఆ భూషణాలన్నింటినీ అటు ఇటు అస్తవ్యస్తంగా పెట్టుకొని కోతి చేష్టలు చేస్తుంది. చివరికి తాటంకాన్ని కొరికి నవ్వుతోంది. ఇది చూడగానే పక్కున రాముడికి నవ్వు వచ్చింది. ఏమిటి చేష్టలు అన్నాడు. వాళ్ళకి కావాల్సింది అదే, రాముడి యొక్క మనస్థితిని ఆ నిర్వేద నుంచి బయటికి తీసుకురావడం అదే. అప్పుడు అన్నాడు సుగ్రీవుడు, రామా, ఇంత దుఃఖం పొందితే ఎట్లయ్యా? ధీరోదత్తుని నువ్వే ఇట్లా దుఃఖపడితే ఎట్లా? నీకు నాకు జాతి భేదం ఉంటే ఉండొచ్చు, కానీ దుఃఖం ఒకటేగా, నీకొక్కడికే ఉందా భార్య వియోగ దుఃఖం? నాకు మాత్రం లేదు. నువ్వు అట్లా డీలా పడిపోతే ఎట్లా? అయినా రామా, నాకు తెలియక అడుగుతాను కానీ దుఃఖంలో బాగా కృంగిపోవడానికి సాధారణ మనిషి ఎవరైనా సరిపోతాడు, దానికి ధీరోదత్తుడైన మహానుభావుడైన పరాక్రమవంతుడైన నీవెందుకు? దుష్ట శిక్షణ చేసి ధర్మాన్ని స్థాపించి మాలాంటి వాళ్ళందరికీ ఆదర్శంగా ఉండి మమ్మల్ని నడిపించవలసిన వాడివి కదా, నీ నీడ చూసుకొని మేము బ్రతకవలసిన వాళ్ళం కదా, నువ్వు కూడా ఇట్లా కుంగిపోతే ఎట్లా రామా? జగమేమి కావాలని? నువ్వు ఇట్లా అయితే జగమేమి కావాలి తండ్రి? రామా, ఎంత మాట అన్నావు, ప్రాణాలు వదిలితేస్తావా? నేను కూడా ప్రాణాలు వదిలేసేంత దుఃఖాన్ని పాశాను, కానీ విదన్బాసిన్ బ్రతికి ఉంటిని కావున నీదు సఖ్య సంభవద అతిలోక భవ్య సుఖ భాజనుడనైతిని. రామా, నేను ప్రాణాలు ఉగ్గబెట్టుకొని బ్రతికి ఉండబట్టే కదా నీ స్నేహం అనేటువంటి సంపద ఈనాటికి నాకు దొరికింది. బ్రతికి ఉండిన సుఖముల వడయవచ్చు అంటారే పెద్దలు. కనుక ఇంకా ముందు ముందు ఏ రకమైనటువంటి మహా సౌఖ్యాలు మనకు రాసిపెట్టి ఉన్నాయో కదా, నువ్వు ఇప్పుడే ఇంత దీనంగా మాట్లాడితే ఎట్లా రామా అని రాముడిలో ధైర్యాన్ని ప్రొద్దు చేశాడు సుగ్రీవుడు. నిజమైనటువంటి మిత్రుడు అన్నమాట. కనుక ఇట్లా అయితే ఎట్లా? నీ తోకలం మేమంతా, నీ వికాసమే మా వికాసము, నీ ధైర్యమే మా ధైర్యము, నీ సంతోషమే మా సంతోషము రామా. కనుక ఒక మాట అంటున్నాడు, తెచ్చిన ఎట్టి ధైర్యమును తెల్పకు నీదగు పుణ్యమాయే. భయంగా బితుకుగా బతుకుతున్న మాకు నిన్ను చూడగానే ధైర్యం వచ్చింది, నీ పుణ్యం. ఈ ధైర్యాన్ని కాస్త పోగొట్టుకో, కాస్త మా ధైర్యాన్ని నిలబెట్టు అని అప్పుడు అన్నాడు. రాముడు కాస్త తేటపడి ఒక ప్రక్షాళన చేసుకొని, సుగ్రీవ చక్కటి మాట్లాడావయ్యా, ఇలా మాట్లాడటం నీకే చెల్లింది అని సరే నువ్వు చెప్పావు కదా రాక్షసుడు ఎవడో తీసుకువెళ్ళాడని, వాడెవడో చెప్పు అన్నాడు. వాడెవడో చెప్పు అంటే, బాగుంది రామా, వాడెవడో తెలిస్తే నేను ఇప్పటిదాకా చెప్పకుండా ఉంటానా? వాడెవడో నాకు తెలియదు, కాకపోతే ఒక పని చేస్తాను,
పటుగోలంగుల సైన్యాన్ని పంపి చారుల్ని గూఢచారుల్ని పంపించి వాడు ఎక్కడున్నాడో వాడు సీతమ్మను ఎక్కడ ఉంచాడో ఏమిటో మొత్తం సమస్తమైన సమాచారాన్ని నేను తీసుకొస్తాను. నా మాట నమ్ము. నేను కేవలం స్వార్థం కోసం నీతో స్నేహం చేయలేదు సుమా. నా మాట మీద నమ్మకం లేకపోతే నీ ప్రయత్నం నువ్వు చేసుకోవచ్చు. ఏదో నీతో పబ్బం గడుపుకొని కాలం గడుపుదాం అనేటువంటి దురుద్దేశం నాకు లేదు రామా. నన్ను శంకించుకుంటే రాముడు ఊరుకోవయ్యా, నిన్ను ఎవరు శంకించారు గనక నాకు ఆ బుద్ధే లేదు. కానీ ముందు రాక్షసుడు ఎవడో సీతను ఎక్కడ ఉంచాడో మనం తెలుసుకోవాలి కదా అన్నాడు. అయితే రావణాసురుడి యొక్క వివరాలు వాలికి తెలుసయ్యా రాఘవ. వాలిని పోయి అడుగుదామంటే నీకున్నటువంటి సమబుద్ధి కానీ ఎదుటి వాళ్లను చక్కగా స్వీకరించి మాట్లాడేటువంటి ఉదాత్తమైన లక్షణం కానీ ఆ వ్యక్తిత్వం కానీ వాలికి లేవు. వాడు నిష్కారణ వైరమతి. వారి దగ్గరికి పోయి అడిగితే మనకు అన్ని వివరాలు తెలుస్తాయి అంటే రాముడు అన్నాడు, అక్కర్లేదు. నాకు సఖ్యం నీతో కానీ నీ శత్రువైన వాలితో కాదు కదా. వాడి దగ్గర ఎన్ని సంపదలన్నా ఉండని అతని దగ్గరికి నేను వెళ్తానా? నీ ద్రోహం చేసినటువంటి వాడు నీకు శత్రువైన వాడి దగ్గరికి నేను వెళ్తానటయ్యా సుగ్రీవా? నాకు అక్కర్లేదు. కానీ నేను వెళ్ళాననుకో వాలికి తేలికైపోతాను కనుక నేను వెళ్ళను. అయినా దైవం మనల్ని కలిపాడు. సుగ్రీవా, ఒక విషయం విను. లోకంలో ఎవరితో స్నేహం ఏర్పడుతుందో దైవ నిర్ణయం అది. ఏదో ప్రయోజనాన్ని ఆశించి స్నేహం చేస్తారనుకుంటారు, అది తప్పు. అక్కడ ఏదైనా ఉండని మనమేదో జరుగుతుంది అనుకుంటాం, జరిగితే బాగుండనుకుంటాం, కానీ అది ఎప్పుడూ కాదు. 1000 మార్గముల మసలునే గాని అది కర్మ నిర్ణీతమైనదా యొక్క అధ్వమే పోవున్. అది మంచిదా చెడ్డదా ఎట్టంచుననేది ఉండే ప్రశ్న. మనకు జరిగింది మంచిదా చెడ్డదా, ఇది ఫలవంతమా ఉపయోగమా నిరుపయోగమా, అది తర్వాత ప్రశ్న. కానీ ఏది జరగాలో అది జరుగుతుంది కనుక అంటున్నాడు. నీకోసం ఏదైనా చేయాలి రామా. నీ మాటలు వింటుంటే నాకు ధైర్యం మాటికి పొంగుతుంది. కానీ నాకు వాలి భయం తప్ప వాలి భయం మాత్రం పోవట్లేదు. ఏం చేయమంటావో చెప్పు, నేను చేస్తాను. నీకు సహాయపడగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, సైన్యం ఉంది, నా మాట వినేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఇది పెద్ద అవరోధంగా తయారైంది అని ఇట్లా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. అనే సరే, ఈలోపు సాయంత్రం అయింది, సంధ్యావందన సమయం అయింది, మనం విడిపోదాం, విశ్రాంతి తీసుకుందాం, మళ్ళీ తర్వాత రేపు చూసుకుందాం అని సంభాషణ చాలించి ఎవరికి వాళ్ళు లేచి నడుస్తూ అట్లా వస్తున్నారు. అక్కడ వర్ణిస్తాడండి. పొద్దుగూకింది, చంద్రోదయం అయింది. ఆ కిష్కింద ఆ ఋష్యముఖ పర్వత ప్రాంతంలో విశ్వనాథ వారు అంటారు, సనుదెంచన్ విలసన్ మతంగ మునిరాజ ప్రాణ తేజశ్చటల్. ఆ ప్రాంతమంతా మతంగ మునీశ్వరుడి యొక్క తేజస్సు వెన్నెల్లాగా వ్యాపించిందట. అని చనుపల్ కైరవిణీ సతీ మధుర రజ్జా మందహాసచ్చటల్. ఆడ కలవ పూల యొక్క మందహాసాలు అనేటువంటి అందమైనటువంటి కాంతులు వెన్నెలై ప్రచరిస్తున్నాయట. వనసంభూత శితాంశమూర్తి హిమరుక్ పంచాస్యలోలత్సటల్. హిమరుక్ పంచాస్యము, చంద్రోదయం అయింది, ఆకాశ వీధిలో వెలుగొందుతున్నటువంటి ఆ చంద్రుడు. హిమరుక్ అంటే చంద్రుడు. చంద్రుడు అనేటువంటి సింహం ఆకాశ వీధిలో స్వేచ్ఛగా విహరిస్తున్నటువంటి ఆ చంద్రుడు అనేటువంటి సింహం విదిలించినటువంటి జూలు యొక్క కాంతులుగా కనిపించినాయట ఆ వెన్నెలన్నీ. అంటే రాముడి యొక్క పరాక్రమాన్ని స్ఫురింపజేయటానికి భావి కథా సూచకంగా చెప్పాడు. అదే అట్లా వెళుతూ ఉండగా ఒక విచిత్రమైనటువంటి పోలికతో ఒక విషయాన్ని చెప్తాడు విశ్వనాథ సత్యనారాయణ. ఈ పోలిక మనకి ఎక్కడా కనపడదు. ఏమంటాడో చూడండి. చెడి పనికి రాకపోయిన సీత కిరణు స్థూల కిరణంబులను ప్రాతదూలములను గుట్టగా బోసి రోయన కొండవోని ఒక మహాస్తి పంజర సమీపోర్వియందు. ఒక అస్థి పంజరం వీళ్ళకి కనిపించిందట. అది ఎలా ఉందట అంటే, చెడి పనికి రాకపోయిన సీత కిరణు స్థూల కిరణంబులను. ఏమంటే వెన్నెల కిరణాలు ఆహ్లాదానికి వాడుకుంటాం, ఇంక దేనికైనా వాడుకుంటాం. ఆ అస్థి పంజరం తెల్లగా ఉంది. ఎవరూ ఆస్వాదించని, ఎవరికీ పనికిరానటువంటి చాలా లావుగా ఉండేటువంటి చంద్రకాంతి కిరణాల్లాగా రాసిపోసినట్టుగా ఉందట అస్థి పంజరం. పాత దూలాలు అక్కడ పడేస్తే ఎట్లా ఉంటాయో అట్లా ఉందట ఆ పనికిరాని అస్థి పంజరం.
వెన్నెల కిరణాల్లాగా ఉందంటాడు అస్థిపంజరాన్ని. చూడండి ఎంత విచిత్రమైనటువంటి ఊహ. అందుకని ఈయన రమ్యభావ సామగ్రి సమగ్రము అన్నాడు కిష్కింధాకాండం. సరే, అదొక ఊహ చేశాడు కవి, బాగుంది అని ఒక మాట అన్నాడు రాముడు. ఇదేమిటయ్యా, ఈ వసంతలక్ష్మి శరీరం మీద అందమైనటువంటి స్త్రీ ముఖం మీద పొలిచినటువంటి పులిపిరికాయలాగా వికృతంగా ఉంది, ఇదేమిటి అని అంటూ తన యొక్క ఈ ధరిత్రి శోభకి ఇది అపవాదిది తా శ్రవణిన్ మదర్థమై ఇచ్చటను ఉంచిపోయిన మునీశ్వరు ప్రీతి యునత్తునిచ్చటను. అసలు మతంగముని ఆశ్రమ పరిసర ప్రాంతాల్లో, ఇంత పవిత్రమైనటువంటి ప్రాంతంలో ఈ అస్థిపంజరం ఏమిటి, అసలు ఈ ముని దీన్ని ఎట్లా తట్టుకున్నాడా, ఎట్లా దీన్ని సహించాడు చీ అని ఆయన బొటన వేలితో ఇట్లా విరజిమ్మాట ఆ అస్థిపంజరాన్ని. అస్థిపంజరం ఎక్కడ పడిందో అర్థం కాక వానరు వీళ్ళు వెళ్ళి చూసి వచ్చారట. తర్వాత చెప్పారు, ఏమంటే 10 ఆమడ దూరంలో పడింది అని. వెళ్ళి చూసి రావాల్సి వచ్చింది వానరు వీళ్ళు అది ఎక్కడ పడిందో. రాముడు దుందుబి యొక్క అస్థిపంజరాన్ని అలా దూరం చేశాడు. కథ చెప్పి చూడండి, ఇక్కడ కథలు ఏమి లేవు, దుందుబి కథ ఒక్కటే ఉంటుంది. వాలి సుగ్రీవులకు వైరం ఎట్లా వచ్చిందో 2 కథలే ఉంటాయి, చిన్న కథలు. ఆ కథల్ని విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పినటువంటి తీరి ఎంత అద్భుతంగా ఉంటుందంటే, కథలో సంవిధానంలో దాన్ని అంతర్నిహితమైనటువంటి భాగంగా చేస్తాడు ఆయన. రాముడు మాట్లాడుతూ అసలు ఈ అపవిత్రమైనటువంటి ఈ పాడు అస్థిపంజరాన్ని ఆ మునీశ్వరుడు ఎట్లా సహించాడయా అని కాలితో తన్నేస్తే, బొటనవేలితో తంతే సహించలేదయ్యా, సహించలేదు కాబట్టే ఇగో నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను, అదే ఇవాళ నాకు ఆధారమైంది, బ్రతుకు తెరువైంది అన్నాడు సుగ్రీవుడు. అదేమిటండి మునీశ్వరుడు సహించటం ఏమిటి ఏనంటే అప్పుడు చెప్పాడనమాట అని ఆ దుందుబి కథ అంతా చెప్పాడు. ఎవరి దుందుబి? వాడొక దున్నపోతు, దుష్ట స్వభావి. రామాయణంలో ఈ కథ ఆ దుందుబి యొక్క స్వభావం చెప్పడం కోసం చెప్పింది. విశ్వనాథ వారి ఆంతర్యం వేరే. లోకంలో ఉండేటువంటి కొంతమంది దుష్టులైనటువంటి మనుషులు ఎట్లా ఉంటారో చెప్పాడు. విశ్వనాథ వారు అవకాశం దొరికినప్పుడల్లా రామాయణ పాత్రల్లో తన సమకాలీన సమాజంలో ఉండేటువంటి రకరకాలైనటువంటి మనుషుల మనస్తత్వాన్ని చాలా అద్భుతంగా చిత్రీకరిస్తాడు. మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మన నిత్య జీవితంలో, మన ఉద్యోగంలోనో, వ్యాపారంలోనో, ప్రయాణంలోనో ఎక్కడో ఒక చోట మనకు దుందుబి కనపడక మారడు. అంత చిరపరిచితమైనటువంటి ఒక దుష్టపాత్రగా దుందుబిని ప్రవేశపెడతారు ఆయన. ఏమిటయ్యా వీడు దుందుబి? మహాబలవంతుడు, మహా పెద్దదైనటువంటి ఒక పెద్ద శరీరం, బలము, కొమ్ములు, మాట చెప్పాలంటే మదము, దానికి తోడు కావరము, పొగరు, గర్వము, ఇవి చాలనట్టు నోటి దురుసుతనము, వీటన్నిటికి తోడు ఎప్పుడూ ఎవరితోనో ఒకటితో యుద్ధం చేయాలనేటువంటి ఒకానొకమైనటువంటి కండూతి. చూడండి ఎన్ని దుష్ట స్వభావాలు ఈ పాత్రలో ఉన్నాయో. అది దుందుబి యొక్క లక్షణం. వీడు ఒక రాక్షసుడయ్యా, వీడు క్రోడ, అడవి పంది, వీడు బుద్ధి లేనటువంటి వాడు. బలమని ఉన్నచో నొడలవాడును గాని స్వభావ దుష్టుడై వాని నోంచతను. వీడు ఎప్పుడు వీడి ప్రేరేపణ ఏంటంటే వాడిని కొడతా, వీడిని కొడతా, వాడి సంగతి చూస్తా, వాడిని ఇరగొడతా, వీడిని పొడుస్తా, ఇవి వీడి మాటలు. అందుకని సర్వదా వెదకు బొందని కారణములు ఘటించు. ఎప్పుడు కారణం వెతుక్కుంటాడు, ఎవరితో యుద్ధం చేయడానికి కారణం కావాలి వీడికి. ఒక మాట, అవ్యవస్థిత మనస్కుడు, మూర్తి భవించినటువంటి తమోగుణ సంపన్నుడు వీడు, అవ్యవస్థిత మనస్కుడు అనమాట వీడు. వీడేం చేసేట, పైగా నీతుడు బ్రహ్మచేత వరములు ప్రాపించి వీడు వరాల్ని పొందుకున్నాడు. వీడేం చేశాట, ఒకరోజు మదించినటువంటి కావరం చేత అక్షిప్రోజ్వల ఒకటి అయి కళ్ళల్లో నిప్పులు ఉరుముతూ ఉండగా బాగా క్రోధంతో అవ్యవాహన దక్షమానుడైన జలధి, అగ్నిని కూడా చల్లార్చగలిగిన సమర్థమైనటువంటి జలధి దగ్గరికి వెళ్ళాడు, సముద్రం దగ్గరికి వెళ్ళాడు. వీడి యొక్క స్వభావం చూడండి, వీడి ఎంత తెలివైన వాడో చూడండి. వెళ్ళి అన్నాడు, క్రూరరత్న వహ్ని గోళద్వితయమించి ఉండి ఉన్న ఎడల ఉప్పబడి. వాడు ఏమరా నాతో యుద్ధానికి రా అన్నాడు. చూడగానే వాడి యొక్క దౌష్ట్యం చూసి, ఎందుకంటే దృష్టికి దూరంగా ఉండమని సామెత. ఇప్పుడు మనిషి బలాన్ని చూసి మనం భయపడం, కానీ ఆ బలం ఉన్నటువంటి వాడు కనుక దుష్ట స్వభావం అయితే మనం ఖచ్చితంగా భయపడతాం. సముద్రుడి కట వాడిని చూడగానే ఒళ్ళు ఉప్పబడిపోయిందట. సముద్రుడి యొక్క ఉప్పదనాన్ని ఇట్లా వాడుకున్నాడు విశ్వనాథ సత్యనారాయణ గారు. వాడిని చూసిన భయంతో ఒక్కసారిగా ఒళ్ళు ఉప్పబడిపోయింది సముద్రుడికి అంటారు. ఎంత చక్కరైనటువంటి భావన కల్పన చూడండి. వెళ్ళి విజృంభించి కాలు దువ్వి, ఏమిరా సముద్ర, వాడి భాష చూడండి, ఏమిరా సముద్ర ధరాంతమును ఆవరించితివి, ఎంత విస్తారంగా ఉన్నావు, భూమిని ఒరుసుకొని ఉన్నావు నువ్వు, నీకు అల్లుడున్నాడటగా ఎవడో
విష్ణు అట కదా, తెచ్చుకోవాడిని కూడా నీ సహాయానికి, దా చూసుకుందాం, యుద్ధం చేద్దాం, సాయం తెచ్చుకుని నా కొమ్మున చెడక, నా కొమ్ములతో నేను కుమ్మేస్తా చూడు, రా యుద్ధానికి. సముద్రుడు ఏం మాట్లాడాలి? అంత చేత కదా నీకు యుద్ధం? అంత చేతగాని వాడు ఎందుకు ఇంత ఎగిసిపడుతున్నావు? ఇంత పెద్ద తరంగాలతో, లీలిహానం వలి ఆకాశాన్ని తాగే తరంగాలతో ఎందుకు ఇట్లా నువ్వు మిడిసిపడుతున్నావు? వీడి మాటలు వినగానే సముద్రుడికి అర్థమైపోయింది. అనే అనుకున్నాడు, వీడు అసలే దుష్ట స్వభావంలాగా ఉన్నాడు, వీడు చూస్తే వీడికి ఒళ్ళే కానీ బుద్ధి పెరిగినట్టుగా లేదు, వీడి ముందు ఆపద తప్పించుకోవాలనుకొని ప్రసన్నవార్థి ఇట్లని, ఓ రాక్షసరాజా అంది. బాగా ఒళ్ళు పొగినటువంటి వాడికి ఏమండి గారు అంటే ముందు శాంతపడతాడు. ముందు రాజా, వాడు రాదో కాదో, ముందు ఓ రాక్షసరాజా అన్నాడు సముద్రుడు. మరి అయ్యా వంగి వినయంగా, నేను మిమ్మల్ని ఏమీ అనలేదు మహానుభావ, మీరు కూడా నన్ను ఏమీ అనలేదు కరుణా సముద్రుడు, మనకెందుకు ఈ వైరం? అయ్యా మీతో యుద్ధం చేయాలన్నా చెప్పండి, మీ కేకలు ఉన్నాయే, వాడు అద్భుతమైన క్షేడుడు అంటాడు వాడిని, నీ కేకలు ఉన్నాయే, ఆ కేకలు వింటేనే నా గుండెలు అవిసిపోయినాయే ఆ మహానుభావ, కనుక మీరు ఒక విషయం గుర్తుంచుకోండి, మీతో సమానమైనటువంటి బలం కలిగినటువంటి వాడితో యుద్ధం చేస్తే మీకు కీర్తిగానే, మీరెక్కడా నేనెక్కడా అల్పుడైనటువంటి సముద్రుడిని, నాతో ఏమిటికి మీరు అన్నాడు. అయినా సృష్టిలో భగవంతుడు మీ అంటే మహానుభావుడిని సృష్టి చేశాడు అంటే మీకు తగినటువంటి వీరుణ్ణి ఎక్కడో ఆయన ఉంచే ఉంటాడు, వెతుక్కోండి వాడిని, నా మీద ఎందుకు మీ ప్రతాపం అన్నాడు. వీడికి అవునా, నువ్వు లాభం లేదా, ఎవరో చెప్పు అన్నాడు. ఏమో నాకు తెలియదు కానీ ఎవరో చెప్పుకుంటే విన్నాను, హిమోత్పర్వతం అని ఒక పర్వతం ఉందట, అది చాలా పెద్దగా ఉంటుందట, మీ ఆకారానికి సమానమైనటువంటిది, పైపెచ్చు తెల్లగా ఉంటాడు, ఎప్పుడు కదలకుండా ఉంటాడు, ఎందుకంటే ఎప్పుడు మంచు కురుస్తూ ఉంటుంది, మంచు చేత బిగిసిన మల్లుడిలాగా ఉంటాడు ఆయన, ఆయనతో మీరు పోరాటం చేయండి మహానుభావ అంటే, పోనీలే నాకు మంచి సరైనటువంటి వాడిని చూపించావు, సరే వెళుతున్నా, ఇటు ఉత్తరమేగా అన్నాడు. అర్థమైంది సముద్రుడికి వీడి స్వభావం ఏంటని. సరే అని తలకాయ ఊపింది, వెళ్ళాడు. వెళ్ళి హిమవత్ పర్వతాన్ని చూసి గిట్టలతో భూమిని దున్నుకుంటూ కొమ్ముతో కుమ్ముకుంటూ వెళ్ళాడు. హిమవంతుడు అన్నాడు, ఎవరయ్యా నువ్వు భూమిని కోరాడుతున్నావు, కొమ్ములతో కుమ్ముతున్నావు, ఎవరు అంటే, నేనా దుందుభినాముడన్ ధనుజ కంఠే కాలుడన్ యుద్ధరంగానన్ నాకెదురై నిలంబడను లేకపోయి రత్నాకరుండి నేను చెప్పే, యుద్ధరంగంలో నాతో నిలబడలేక పిరికి పందా పారిపోయి నీ పేరు చెప్పాడు, నువ్వు మహామనగాడి బట్టి కదా, యుద్ధరంగంలో చాలా బలవంతుడు కదా, రా యుద్ధం చేద్దామన్నాడు. అయ్యా క్షమించండి, ఆయనకి ఎవరు చెప్పారో తెలియదు కానీ నేను ఎన్నడూ యుద్ధం చేసి ఎరిగినటువంటి వాడిని కాదు, ఇప్పుడు కూడా చేయాలని లేదు నాకు. వాడన్నాడు, పక్క నవ్వాడు, ఎందుకు, కొండంత ఒళ్ళు నీది, కొండే కదా, వాడి భాష చూడండి, కొండంత మేను అందులో చూడగా నలుసంత మనసు, ధైర్యం లేదురా నీకు, ఇంత నలుసంత ధైర్యం కూడా లేదు, పోనీలే అని, సర్లే నువ్వు కూడా నాకు సరిపోవు కానీ సరిపోయిన వాడు ఎవడున్నాడో చెప్పు. అప్పుడు ఇప్పుడు పోర కరగా నాకు ఒకడు తెలుసయ్యా. హిమవంతుడు ఏమనుకున్నాడు, అర్థమైంది వీడి బుద్ధి లేని వ్యవహారం, వీడిని మెల్లగా ఇటు దారి మళ్లించాలి అని అనుకున్నాడు. అనుకొని, ఎందుకంటే ఆ కండూతి అట్లా ఉంది, సరైనటువంటి సమర్థుడు ఒకటి ఎదుర్కొని వాడికి గుణపాఠం చెప్తే తప్ప వాడి ఆ కండూతి తీరేలాగా లేదు. నాకు తెలిసిన ఒకే ఒక్క మహావీరుడు ఉన్నాడయ్యా, కానీ ఇప్పుడు యుద్ధం చేయడానికి అతను సిద్ధపడతాడో పడడో, కాస్త నువ్వు రెచ్చగొడితే మాత్రం యుద్ధానికి వస్తాడు అన్నాడు. అంటే ఒక మాట చెప్పాడు, ఎప్పుడూ తాగుతూ ఉంటాడు, 24 గంటలు మేల్కొనే ఉంటాడు, రాత్రిపూట కూడా స్త్రీలతో కలిసి ఉంటాడు, నువ్వు వెళ్ళావనుకో నీతో యుద్ధానికి వస్తాడు, నీ పని అవుతుంది అని చెప్పాడు. సర్లే వాడి పేరేంటో అర్జెంటు నాకు ముందు అత్యవసరంగా చెప్పు. ఇంకెవరు, కిష్కిందా నగరాన్ని వెళ్ళేటువంటి వాలి, అక్కడికి పో అన్నాడు అని దక్షిణాముఖంగా వీడు బయలుదేరాడు. అది పున్నమి రాత్రి, పౌర్ణమి మీద అమావాస్య దండెత్తినట్టు వీడు నల్లటి శరీరంతో దుద్దిపి వాలి దగ్గరికి వెళ్ళి వాలి భవనం ముందు నిల్చుని వీడు కేక పెట్టాట. వానలందరూ నిస్తబ్దులై బయటకు వచ్చారు, చూశాడు.
ఆ సమయంలో వాలి మధుపానం చేస్తూ ఉన్నాడు. తార బంగారు పాత్రలో మధు పోసి ఇస్తూ ఉంటే నోటి దగ్గర పెట్టుకున్నటువంటి ఆ మధు పాత్రలోంచి వీడు అరిచిన అరుపుకి ఆ మధు పాత్ర వణికి అందులో నుంచి ఒక మధువు చుక్క కాళ్ల మీద పడి ఆ వేడి నెత్తికెక్కిందట. వాళ్ళకి ఎవడరా నా ఆనందాన్ని భగ్నం చేశాడని బయటకు వచ్చాడు. ఈ నేల మీద వీరుడు అన్నవాడు ఒకడే ఉండాలి, నువ్వు మహాబలవంతుడివట, నేను మహాబలిష్ఠుడిని, నాతో యుద్ధం చేద్దు కానీ రా, ఈ భూమి మీద ఎవడో ఒకడే ఉండాలి అన్నాడు. నేను హిమవంతుడి దగ్గరికి వెళ్ళాను, తెల్లగా ఉన్నాడు, చీమునెత్తు లేనట్టుగా ఉంది, ఎంత కవించినా యుద్ధానికి రాలేదు కనుక అనవసరంగా వెళ్ళాను, నా సమయం వృధా అయింది. 6 నెలలు సాము చేసి మూలనున్న ముసలమ్మను కొట్టాడని ఒక సామెత ఉంటుంది లోకంలో. ఇదే పదాన్ని వాడాడు విశ్వనాథ సత్యనారాయణ. మూలనున్న ఎట్టి ముసలమ్మ గొట్టెను సాగి 6 నెలలు సాము చేసి ఎన్న ఎట్లుగా గనన్ కొనుచునుండంగా అతడు నిన్ను చెప్పెనంతనంత. అనవసరంగా నా సమయం వృధా అయింది, నీతో యుద్ధం చేస్తాను రా అంటూ అంగిలిలో ఇరుక్కున్నటువంటి సగం నవిలినటువంటి ఆ ఘాసం, ఆ యొక్క గడ్డిని, ఆ మేతను ముందరికి నెట్టుకొని, అంటే ఇవన్నీ కూడా దున్నపోతు చేస్తానమాట, చేస్తూ సరే నిలబడు, నా కొమ్ములతో నిన్ను కుమ్ముతా, చూసుకుందావు నువ్వు నేను అని కుమ్మటం మొదలుపెట్టాడు. అది ఎట్లా ఉంది, ముందుగా అసలు కేవలం భుజబలంతోనే నేను ఎదిరిద్దాం అనుకున్నాను, నీ మీద నాకేం వైరం లేదు, కానీ చెప్పాడు నువ్వు తాగుబోతువని అని. వీడు కొన్ని నీతులు చెప్తాడు దుందుబి. గమ్మత్ ఏంటంటే దుందుబి చేత నీతి చెప్పిస్తాడు. ఆ మాటలు ఇవంతా ఎవరు చెప్తున్నారు? సుగ్రీవుడు రాముడికి చెప్తున్నాడు. చెప్తూ ఆపి, అవును వాడు రాక్షసుడైనా దుర్మార్గుడైనా వాడు చెప్పిన మాట నిజమే రామా అని దుందుబిని సమర్థిస్తాడు సుగ్రీవుడు. సముద్ర మథనం చేసేటప్పుడు ముందుగా మధు వచ్చింది, దాన్ని వద్దన్నారు దేవతలు, వదిలేశారు, దాన్ని తాగకూడదన్నారు, చాలా చెడ్డది, నువ్వు మధు సురాపానం చేస్తున్నావు, నీకు బుద్ధి లేదా అన్నాడు. పైగా నువ్వు కోతివి, నువ్వు చేసేది సురాపానము, మత్తెక్కి ఉన్నావు. ఎప్పుడైతే కోతి సురాపానం చేసినో దానికి తేలుగుట్టినట్లే దానికి అవతలు ఉండవని అనవసరంగా తిట్టడం, అంటే అనవసరమైనటువంటి ప్రసంగం చేయడం దుందుబి లక్షణం, రాక్షస లక్షణం. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు అని ఒక మాట అన్నాడు. వానర బుద్ధి అయ్యుండి సురాపానం చేసి కోతిలాగా అటు ఇటు తేలుగుట్టినటువంటి వాళ్ళగా అటు ఇటు ఎగిరేటువంటి బుద్ధిహీనుడైనటువంటి వాడు ఉన్నాడే, వాడు తల్లి తోడు ఎంచడు. చూడలేదా విబుధులు సురాపులైనంతట దైత్యుల వెళ్ళబుచ్చుటల్ అని అన్నాడు. తల్లి తోడు తెలియదురా తాగితే అన్నాడు. అప్పుడు సుగ్రీవుడాగి, రామా వాడు దుష్టుడైనా వాడు అన్నమాట నిజమే కదా, తాగిన వాడికి తల్లి తోడు తెలియదు, నా రుమను చేపట్టాడు కదా అన్నాడు. అంటే మనుషుల యొక్క నీతి, మానవుడి యొక్క సహజమైనటువంటి మనస్తత్వం అనమాట. ఏదన్నా ఒక సందర్భాన్ని చెప్పేటప్పుడు మనకు అనువైంది వస్తే దాన్ని మనం వాడుకుంటాం అనమాట. అట్లా చెప్పాడు, బావుడు. వీడన్నాడు, నువ్వెవడీరా, నువ్వు రాక్షసుడివి, నువ్వు నాకు నీతులు చెప్తున్నావా అంటూ వాలి ఒక మాట ఇచ్చాడు. మరి దున్నపోత ఈగటి వచ్చుటే తెలుపు ఏమిరా మందమతి, త్రాగుట కూడా తప్పురా. వాలి ప్రశ్నుడు, ఏమిరా తాగటం కూడా తప్పంటావురా నువ్వు? ఎంత కోపం వచ్చింది చూడండి. మనిషికి తనలో ఉన్నటువంటి లోపాలని కోపంగా ఎవడైనా ఎత్తి చూపితే తీవ్రమైనటువంటి కోపం వస్తుంది. ఇది మానవుడి యొక్క బలహీనత. దీన్ని బాగా పట్టుకున్నాడు విశ్వనాథ సత్యనారాయణ గారు. యుద్ధానికి సిద్ధమయ్యారు వాళ్ళు. ఒరేయ్ దుర్మతి, కాస్త ఆలోచించరా, నీ తెలివి నీకే తెలుస్తుంది. వాళ్ళెవరో నిన్ను వెర్రి పప్ప కింద జమ్మగట్టారా, సముద్రుడు ఆ హిమవంతుడు, లేకపోతే నువ్వేమిటి నాతో యుద్ధం చేయటం ఏంటి పా అన్నాడు. అంటే వీడు ఇంకా రెచ్చగొట్టాడు. సతీ సంఘ భీరు, యుద్ధం చేయడం చేతగాక లోపలికి వెళ్ళిపోతున్నావా అన్నాడు. ఇక వాలి ఆగాడు. ఆగి, అంతేలేరా ఆడవాళ్ళు ఉన్నారు కదా, ఎచ్చులుపోతూ మునగాళ్ళలాగా మాట్లాడుతున్నావు, నాతో యుద్ధం చేసే ధైర్యంలోకి వెళ్ళిపోతున్నావు అని రెచ్చగొట్టాడు. ఇంకా తప్పలేదు, వాళ్ళకి యుద్ధానికి రమ్మన్నాడు. ఒక మాట అంటాడు విశ్వనాథ సత్యనారాయణ గారు, 7 పర్వతాలు ఒకదాని పక్కన ఒకటి నిలబడి ఓర్చుకుంటూ ఉంటే ఈ చివర ఉన్నటువంటి పర్వతం గనక చెలిస్తే ఇటు చివర ఉన్నటువంటి పర్వతానికి ఏమాత్రం ప్రభావం పడుతుందో, ఏమాత్రం అలికిడి కలుగుతుందో ఆ మాత్రమే అలికిడి కలిగిందట వాళ్ళకి. వాడు వచ్చి కుమ్ముతూ ఉంటే అంత నిశ్చలంగా నిలబడ్డాడు, ఏమాత్రం చెల్లించకుండా, అంత బలశాలి. ఇట్లా ఒక మాట అంటున్నాడు, లయజంఝాపవమానము వాని గదల్పలేదు నలినాంత దృశ. ఓ రామా, వాలంటే సామాన్యుడా, వాలి బలాన్ని కూడా చెప్తున్నాడు. వాడు ఇట్లా చేశాడు,
అని చెప్పాడు. చివరికి కాసేపు ఎగరనిచ్చి 2 కొమ్ములు పట్టుకొని గిరిగిరా తిప్పి విసిరి వేశాడు ఆ కళేబరాన్ని. వాడి ప్రాణాలు పోయినాయి. విసిరేస్తే అది మతంగ మహాముని ఆశ్రమం మీద పడింది. పడితే మతంగ మహాముని కోపం చెంది, ఎవడరా ఇది, నా ఆశ్రమాన్ని అపవిత్రం చేశాడు ఈ నెత్తుడి ధారాలతో కోపించి వీడికి శాపం పెట్టాడు. వాళ్ళకి చెప్తే వెళ్ళి మళ్ళీ బతిమలాడుకున్నాడు. చూసి ఆ ముని కరగలే. ఒక మాట అన్నాడు. అననన్ మౌనియు చీదరించుకొని ఏమన్నాను అన్నాను పో, కను నా ఆశ్రమ భూమి కాని తరణి కాంతారం ఎందున్నదందున నీ విక్రమమును వెలార్చుకొను. ఎవడైతే ఇట్లా నెత్తురుగారేటట్టున్న ఆశ్రమాన్ని అపవిత్రం చేశాడో వాడి ప్రాణాలు పోతాయని అన్నాడు. జాగ్రత్త, సరే నా మాట అన్నానేదో అన్నాను, దాన్ని వెనక్కి తీసుకోలేను. నా ఋష్యమూక నేను ఉండేటువంటి ఆశ్రమ ప్రాంతం తప్ప మిగతా ప్రాంతం ఏమన్నా చేసుకోపో, కానీ నా దగ్గరికి మాత్రం నువ్వు రావడానికి వీల్లేదు అని చెప్పి అన్నాడు. అని సరే వాడికి అట్లా శాపం అంది. ఈ వృత్తాంతం చెప్పాడు. ఇది వృత్తాంతం ఏంటో ముందుకు వెళ్ళారు. ఒక విశాలం, ఒక పొడవైనటువంటి సాలవృక్షం కనిపించింది. ప్రతి సంవత్సరము వసంత ఋతులో ఒకరోజు వాలి తన నిశ్చితమైనటువంటి బాణంతో వృక్షాన్ని ఛేదిస్తాడయా. ఒక బాణం చేత దీని కొమ్మలు ఆకులన్నీ దళదలా రాలిపడతాయి. ఒక బాణంతోనే ఒక చెట్టును ఆకు లేకుండా చేసేస్తాడు. అంటే వాలి యొక్క పరాక్రమాన్ని చెప్తున్నాడు. అంటే రాముడికి తెలియాలి వాలి ఎంతటి పరాక్రమ సంపన్నుడు అన్నాడు. అని అప్పటికే బొట్రవేలుతో దుందుబి కళేబరాన్ని ఆయన 10 ఆమడలతోనూ నెట్టివేయటం అయిపోయింది. దుందుబి చెప్పాడు, ఇది చెప్పాడు. ఇది చెప్పిన తర్వాత రాముడు ఏం మాట్లాడలేదు. ఒక బాణం తీసి వరుసగా ఉన్నటువంటి 7 సాల వృక్షాన్ని ఒక్క బాణంతో వాటిని నిహితం చేశాడు అనమాట. అవన్నీ కూడా ఆకులు ఢిల్లిపోయేటట్టు చేశాడు. అంటే సమాధానం చేతలతోనే, సుగ్రీవుడి యొక్క మాటలకు చేతలతోనే రాముడు సమాధానం చెప్పాడు. చేసి అప్పుడు సుగ్రీవుడు ఆశ్చర్యం చెంది రాముడికి ప్రదక్షిణ పూర్వకంగా నమస్కారం చేసి అని అప్పుడు అన్నాడు, సరే ఇప్పుడు చెప్పు, వాలికి నువ్వు ఎప్పుడు అపకారం చేశావు, ఇంతదైనటువంటి శత్రుత్వం మీ మధ్య ఎందుకు వచ్చిందయ్యా, నాకు చెప్పు అని అంటాడు. అంటే అప్పుడు చెప్తున్నాడు, రామా, అసలు నేను ఏదన్నా అపకారం అంటూ చేస్తే కదా ఇది చేశాను, వాడు నా మీద పగబట్టాడని చెప్పడానికి. నీవు సమదర్శివి, నీ సాక్షిగా చెప్తున్నాను రామా, ఒకడి మీద విరోధము ఒకడి మీద ప్రేమ అంటూ ప్రత్యేకంగా లేనటువంటి సమదర్శివి నీవు, పరమాత్ముడివి. నీ మీద ఒట్టుగా నేను చెప్తున్నాను, సర్వమున్న అలకింపుమి అని. ఎప్పుడైతే దుందుబిని సంహరించాడో వాడి బంధువు అయినటువంటి మాయావి అనేటువంటి వాడు అర్ధరాత్రి వేళ వచ్చి యుద్ధానికి ఆహ్వానించాడు. వీళ్ళకేమీ పని లేదు, రాత్రి వేళల్లోనే వస్తుంటారు అన్న వాడి వెంటబడి వాడిని సంహరించడానికి వెళ్ళాడు. వెళితే అన్న ఒక్కడు వెళ్తున్నాడు, ఇది క్షేమం కాదు అని చెప్పి అన్న వెంట నేను కూడా వెళ్ళానయ్యా. వెళితే వాడు చాలా దూరం మమ్మల్ని తీసుకుపోయినాడు. ఇంతలోకి తెల్లవారింది. ఒక బిలం ముందుకు వచ్చాడు వాడు, ఆ బిలంలోకి ప్రవేశించాడు. అప్పుడు వాలి అన్నాడు, నీ విల్దుండుము నేను వచ్చెదను వానించంపియంచన్నయం పోవంజూడగ నేను చెప్పి తిని విలంబున్ ఘోర వక్త్రం నాలో విజ్ఞాతముగాని ఆపదల్ క్రాలుంగ్రాల వేకైక వీరావేశంబున బోవనేమిటికి కాలాధీనతల్ చూడకన్. అన్నా, వాడు రాక్షసుడు, బిలం లోపల ఏముందో తెలియదు, సర్వము కాలానికి అధీనమై ఉంటుంది కదా, ఎందుకు మనం అంత అవసరమా? కయ్యంలో నీవు జగజ్జేతవే, నేను ఒప్పుకుంటాను, కానీ ఇంత శ్రమ తీసుకుని బిలంలోకి వెళ్ళి వాడిని చంపడం ఎందుకు? వాడు ఏదో ఒక సమయంలో వస్తాడుగా, బయటనే ఉండి వాడు వచ్చినప్పుడు సంహరిద్దాం అంటే వాలి వినలేదు. నువ్వు ఇక్కడే ఉండు అని తన మీద ఒట్టు పెట్టించుకొని వాలి నన్ను అక్కడ కాపలా ఉండమని చెప్పి బిల్లంలోకి వెళ్ళాడు. నేనేమనుకున్నానంటే అంటాడు, 1 సంవత్సరము ఆనిషాదివంబుగా వ్రగ్రైక నేత్రముగా, వ్యగ్ర నేత్రాలతోటి ఎంతో ఉత్సుకతతో అన్న వస్తాడని సంవత్సరం పాటు నిరీక్షించానయ్యా. రామా, పోనీ అక్కడి నుంచి లోనికి వెళ్ళి చూద్దామంటే నేను ఈ దారిని వెళ్తే బిలానికి ఉన్నటువంటి మరొక దారి నుంచి వాళ్ళు బయటికి వస్తాడేమో, నేను ఇక్కడ లేకపోతే వాలి మళ్ళీ తత్తడ పడతాడు, దందరిస్తాడు అని నేను అక్కడనే ఉన్నాను. ఉంటే బిలముఖంబున నితృటేరులు స్రవించే గహ్వరాంతరమున దైత్య ఘటల వికృత మోద కృత నర్తనారావములు వినబడే తొలుతనేమి చేయను నాకు తోచలేదు.
లోపల నుంచి రాక్షసుల యొక్క జయ జయనాదాలు వినిపించాయి. వాలి చనిపోయినాడు అనుకున్నాడు, నెత్తురు తేళ్లు కనిపించాయి. అప్పుడు ఏం చేశానంటే, ఇంకా వాలి నిహితుడైనాడని భావించి రాక్షసుల యొక్క జయ జయధ్వానాన్ని నమ్మి నేను ఓ పెద్ద బండరాయిని ఆ బిలానికి అడ్డంగా పెట్టి వచ్చాను. రాజ్యానికి రాగానే ఈ వార్తను మంత్రులందరికీ చెప్పాను. వాళ్ళన్నారు, సుగ్రీవ, రాజులేని రాజ్యం అరాచకం అవుతుంది కాబట్టి వెంటనే నిన్ను రాజును చేస్తున్నాము అన్నారు. నన్ను రాజును చేశారు. నేను రాజ్యక్షేమాన్ని కోరి రాజునై ఈ కిష్కింధను పాలిస్తూ ఉన్నాను. ఇలా 1 సంవత్సర కాలం గడిచింది. ఏం చెప్పమంటావు, నా అదృష్టమో దురదృష్టమో, ఒకరోజు హఠాత్తుగా వాలి వచ్చి నా ముందు ప్రత్యక్షమైనాడు. నా ప్రాణంబులు లేచి వచ్చినవి అన్నం చూచినంతన్. అన్న వచ్చాడని ప్రాణలే మరిన్ పై ప్రాణంబులు పైన బోయినవి వాలింగనిన్ కన క్రోధరేఖా ప్రస్ఫీతుడుగాగనున్నతని వంకంగా భగభగ క్రోధంతో మండిపోతున్నటువంటి అతను చూడగానే నా పై ప్రాణాల పైన పోయినాయి అని అన్నాను. అన్నా, పొరపాటే అయింది. నేను అవివేకమే చేశాను, కానీ దోషాచారుణ్ణి మాత్రం కాదన్నా. నన్ను అనుమానించకు. పూర్వం నీ ఎడల నేను ఎంత భక్తి ప్రపత్తులతో ప్రేమగా ఉన్నానో ఒక్కసారి గుర్తుంచుకో. కనుక నువ్వు నన్ను శంకించకు. రాయాంతఃపురమెల్ల దుఃఖమయ వారాసి ప్రకీర్ణంబు ధారాజీమూత మహాంధకారమయమై మృగ్గుల్ భవద్దివ్యమౌ తేజస్సంగత మూర్తి దర్శన హఠాద్దీప్తోరు మోద ప్రభాభ్రాజిష్ణుత్వము సంతరింపవే మహోవారాన్నిధి శ్రీనిధి. ఓ వాలి, ఓ అన్న, ఇంతకాలం నువ్వు లేక అంతఃపురం చిన్నబోయిందయ్యా. ఎంతో దుఃఖంతో మగ్గిపోతున్నావు. చీకటిలో ఉన్నది అంతఃపురం. ఇంతకాలం నీ హఠాత్ సందర్శనం వల్ల చిరకాలం చీకటిలో మగ్గిపోతున్నటువంటి ఆ చీకటి కొట్లో ఒక అద్భుతమైనటువంటి దీపం ప్రవేశించినట్టుగా ఒక నూతనమైన కాంతి వస్తుంది. మా జీవితాల్లోకి రా అన్నాడు. అంటే ఈ మాటలు ఏమీ వినిపించుకోలేవాలి. సభా మధ్యంలో నిలబడి, చూశారా, తెలియని ఆపదలు కలుగుతాయని చెప్పి వీడిని నేను బిలప్రవేశం దగ్గర కాపలా ఉండమన్నాను. ఉండమంటే వీడేం చేశాడు? నేను లోపలికి పోయినాను, యుద్ధం చేస్తూ ఉన్నాను. అదే తను గనక లోపల ఉంటే యుద్ధం చేయడా? విశ్వనాథ వారి యొక్క గొప్ప చాతుర్యం ఏమిటంటే, ప్రతి పాత్ర, దుష్ట పాత్ర అయినా సరే మంచి పాత్ర అయినా సరే, మాట్లాడేటప్పుడు చాలా హేతుబద్ధంగా, చాలా సమంజసం అని అనిపించేటట్లుగా పాత్ర పోషణ చేస్తా అంటున్నాడు. ఇప్పుడు వీడు తమ్ముడు, నేను పెద్దవాడిని, నా పట్ల వీడి గురుభావం ఉన్నది, నా ఆజ్ఞ ధిక్కరించవచ్చా? ఏదో మాటలు చెప్తాడు కానీ తనైతే నా స్థితిలో తనుంటే మాత్రం యుద్ధం చేయడా? నేను రావణాసుని కూడా ముప్పు తిప్పలు నీళ్లు పెట్టాను కదా, నా ప్రతాపం వీడికి తెలుసు కదా. అట్లాగే వీడి కళ్ళ ముందే దొందుబిని చంపాను కదా, నా ప్రతాపం తెలీదా? నేను అలా తేలిగ్గా చనిపోయినా అని ఎలా అనుకుంటాడు? ఇంకొకటి చూడండి, మామూలుగా లోకంలో ఎవరైనా చనిపోతే ఏం చేస్తారు? కాళ్ళు చేతులు రుద్దుతారు. చల్లబడ్డాయా, కాస్త వేడి ఉన్నదేమోనని చూస్తారు చివరి క్షణంలో. అంటే పూర్తిగా శరీర లక్షణాన్ని పరిశీలించిన తర్వాతనే మరణాన్ని వాళ్ళు నిర్ధారణ చేసుకుంటారు. ఊపిరి ఆడుతుందో లేదో ముక్కుల దగ్గర వేలు పెట్టి చూస్తారు కదా. మూసుకున్న కళ్ళు తెరిచి తెల్లగుడ్లు పడ్డాయా, ఎట్లా ఉన్నాయని చూస్తారు కదా. ఈ పరీక్షలన్నీ చేస్తారే సాధారణంగానే. ఇవేమీ లేకుండా వీడు నేను చనిపోయినా అని వీడు ఎట్లా వీడు నిర్ణయానికి వచ్చాడు మీరు చూడండి. కేవలం నెత్తురు పడితే నేను చనిపోయినట్లేనా అని చివరికి నేను చెప్తున్నాను వినండి. ఇది వాలి మాట. వృక్షరథుడి కుమారుడు అయినటువంటి వాలి యొక్క శాసనం. కపిలోక పరమేష్ఠి కథన భీకరముష్ఠి విదలితాసురపాళి విగాహిత లోకాళి వాలిసు మహారాజ వల్లభేంద్రుని ఆజ్ఞ అని సభా మధ్యలో నిలబడి క్రోధ భీకరమూర్తి అయి అన్నాడు. హరిగతి అని ఒక వృత్తంలో ఒక 4 పద్యాలు రాశారు. అది ఎలా ఉంటుందంటే, శిక్ష వేసేటప్పుడు ఆ న్యాయమూర్తి తన యొక్క తీర్పును చదువుతారు. రాజశాసనంలో కూడా శిక్షించేటప్పుడు వివరంగా రాస్తారంటే ఆయన నిందితుడు ఏ నేరం చేశాడు, ఏ నేరం చేసినందుకు గాను ఏ విచారణ జరిగింది, విచారణ చేసినటువంటి న్యాయమూర్తులు ఏ నిర్ణయం చేశారు, అంటే రాజుగారి నిర్ణయానికి ప్రాతిపదికమైనటువంటి లక్షణాలు ఏమిటి అని ఇట్లా వివరంగా రాస్తారు. అదొక పద్ధతి అనమాట. అదంతా తెలిసినవాడు, న్యాయశాస్త్ర పరిభాష అంతా తెలిసినవాడు. 2 ద్రోహాలు చేశాడు సుగ్రీవుడు. నీవు ఇక్కడుండి బిలిద్వారాన్ని నిర్నిద్రంగా రక్షించమని నేను శాసించాను. ఆ ఆజ్ఞను ఉల్లంఘించాడు.
అట్లాగే భూపతి చావును కల్పించాడు. అంటే నేను చనిపోవాలని కోరుకున్నాడు, నేను చావకపోయినా చనిపోయినాననేటువంటి ఒక వార్తను వీడు కల్పించాడు. 2 నేరాలు చేశాడు. రాజాజ్ఞను ఉల్లంఘించడం ఒకటి, నేను చనిపోయినాడు అనేటువంటి వార్తను కల్పించడం, ఇది రాజద్రోహం. ఈ 2 నేరాలు చేశాడు. కాబట్టి రాజాజ్ఞను ఉల్లంఘించినటువంటి నేరానికి కారావాసాన్ని విధిస్తున్నాను. అట్లాగే రాజద్రోహం చేసినందుకు కానీ వీడికి శిరచ్ఛేద శిక్షను విధిస్తున్నాను అని తన యొక్క శిక్షని ప్రకటించాడు. ప్రకటించగానే అందరూ కొయ్యబారి నిశ్చేష్టులై, ఆ మంత్రులందరూ, అక్కడ ఆ సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ అవనత శిరస్కులై ఉండగా కథానాయకుడైనటువంటి హనుమ, అంటే కిష్కిందకు సుందరకాండకు కథానాయకుడు హనుమే, ఏం చేసేట, ఈ హనుమంతుడు సభామధ్యమున భయంకరమూర్తి అయి నిలుచుండిన సర్వ కపిలోకంబు విహ్వలించన్. ఏమీ మాట్లాడలేదండి హనుమ, భయంకరమైనటువంటి ఉగ్ర రూపాన్ని దాల్చి ఆ సభామధ్యంలో నిల్చున్నాడంతే. హనుమ యొక్క ముఖ కవళికలలో, ఆయన యొక్క చూపుల్లో అనేకానేకమైన అర్థాలు. మొత్తం కపిలోకం విహ్వలించిపోయింది. ఒక రకంగా హనుమంతుడి యొక్క విశ్వరూప సందర్శనానికి ఒక మాదిరి ఇక్కడే చూపించాడు అనవచ్చు. వెంటనే ఏమనుకున్నాడో ఏమో, వాలి తగ్గి, ఈతడు తమ్ముడౌట క్షమించితిమంతటి యుగ్ర శిక్షలన్ చేతము సమ్మతింపదది చేయగావున నిర్వసింపగాన్ ఈతని ఏక వస్త్రుని బహిర్గతు చేసితి ధాత్రి నుండి ఈతని భార్య అయిన రుమనేము గ్రహించితి మెందురాణిగా. ఇది నన్ను రాజ్య బహిష్కార శిక్షతోని సరిపుచ్చి మరణశిక్షను తగ్గించి నన్ను రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడు. అప్పుడు ఉన్న పళంగా ఒంటి మీద బట్టలతోటి నన్ను అక్కడి నుంచి వెళ్ళగొట్టారు. ఓ రఘుప్రవీర, ఓ కరుణాదది, ఓ ప్రాణసఖ, ఓ జగత్ప్రభు, కూర్చున్న చోట కూర్చోలేదయ్యా, నిలబడ్డ చోట నిలబడలేదు, తిన్న చోట తినలేదు, నిద్ర నుంచి గబక్కున లేచాను. ఇంతకాలానికి ఈ ఋష్యముఖ పర్వతం, ఈ మతంగా మహాముని ఆశ్రమం యొక్క సంగతి స్ఫురణకు వచ్చిన తరువాత ఇక్కడ క్షేమంగా ఉంటుందని చెప్పి ఇక్కడికి వచ్చి కాస్త నిద్రపోతున్నాను ఈ 4 రోజులు బట్టి, కానీ ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నది లేదు నాయన. ఇంతకాలానికి నవ ప్రత్యక్షా పవిత్రమైనదగు శుక్తిలోనబడే స్వచ్ఛమౌ స్వాతివాన చినుకు, నా నిరీక్షణ ఫలించినట్లుగా ఆలిచెప్పులో పడినటువంటి స్వాతివాన చినుకులాగా నీవు సఖుడిగా నన్ను మన్నించావు. ఇంతకాలానికి నా అదృష్టం పండింది అని అంటే అక్కడ చెప్తాడు. అని అప్పటి నుంచి కూడా ఎటు చూసినా నాకు వాలే కనిపిస్తున్నాడు, ప్రాణభయంతో బితుకుమని నేను చచ్చిపోతున్నాను అని అన్నాడు. ఏ రకంగా చూసినా మీ ఇద్దరి మధ్య స్నేహం కుదరటానికి కావాల్సిన మార్గాలు ఏవి కనిపించట్లేదే, వాలి అన్ని మార్గాల్ని మూసేశాడు కదా రాముడు అంటున్నాడు. ఇంకా వాలిని సంహరించడం ఒకటే మిగిలినటువంటి దారి, నేను వాలిని సంహరిస్తాను అనే ఒక మాట అన్నాడు. వాలి ఎట్లా ఉంటాడో చెప్పు అంటే, ఏమి లేదయ్యా, నేను యుద్ధం చేస్తాను, నేను యుద్ధం చేసేటప్పుడు వాని బలం పెరుగుతుంది, నా బలం తగ్గుతూ ఉంటుంది, మీ ఇద్దరం ఒకేలాగా ఉంటాం, యుద్ధం చేసేటప్పుడు నువ్వు సంహరించడం నీకు తేలిక అన్నాడు. అంటే ఇప్పుడు రామచంద్రుడు అన్నాడు, ధర్మమూర్తి కదా నాయన, మీరు సగం మృగాలు సగం నరులు, వాళ్ళు వానర జాతి కదా, సగం మనుషులు సగం మృగాలు వాళ్ళు, కనుక మృగధర్మము మీ యందు చెల్లుతుంది, నరధర్మము మీ యందు చెల్లుతుంది, కాబట్టి ధర్మబద్ధంగానే వాళ్ళని నేను సంహరిస్తాను. నువ్వు ఒక పని చెయ్యి, యుద్ధానికి నువ్వు వాళ్ళని పిలువు, నేను చెట్టు చాటు నుంచి వాళ్ళని సంహరిస్తాను కనుక అన్నాడు. అని చెప్తే సరే బాగుంటుందని చెప్పేసి వీళ్ళందరూ వెళ్ళారు. అని సరే వాలికి ముందుగా కబురు చేయడం, విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక కల్పన చేశారు, వాలికి ఈ విషయాన్ని చెప్పడం మంచిది, ఎందుకంటే ఒకవేళ అవకాశం ఉంటే సంధి చేసుకోవడానికి వస్తాడేమో, వచ్చి నీకు రాజ్యాన్ని ఇచ్చి మళ్ళీ నీ భార్యను అప్పచెప్తాడు. ఎందుకంటే అలా వస్తే శరణాగతి చేస్తే అతన్ని క్షమించి వదిలిపెట్టవచ్చు, ఒక అవకాశం ఇవ్వాలి అని అనుకుంటారు. మరి ఎట్లా చెప్పాలి వాళ్ళకి అంటే, సుగ్రీవుడు అంటాడు, వాలితో వెళ్ళి ప్రత్యక్షంగా మాట్లాడటం అనేది కుదిరే పని కాదు, అంగదుడికి తెలియజేస్తే అంగదుడు వెళ్ళి తల్లికి చెప్తాడు, తల్లి ద్వారా వాలికి తెలుస్తుంది అన్నాడు. అని ఏం చేశాడు, సరే వీళ్ళు ఇలా అనుకున్నారు, నిశ్చయం అయిపోయింది. నీలుడు వీళ్ళ సమూహంలో ఉన్నటువంటి నీలుడు అంగదుడుగా వెళుతుంటే వాడిని పిలిచాడు, ఓ అంగదా, నీకు ఈ సంగతి తెలుసా, మహాపరాక్రమవంతుడైనటువంటి శూరుడు, మంచి వీరుడు అయినటువంటి రాముడు మన అరణ్య ప్రాంతాల్లో తిరుగుతున్నాడు లక్ష్మణ్తో కలిసి, నువ్వు ఎప్పుడన్నా వాడిని చూసావా?
సరేలే అని వెళ్ళిపోయాడు. మళ్ళీ వెనక్కి పిలిచి సరేలే కాదు తెలుసా, ఆయన క్రౌంచ పర్వతం మీద ఉన్నటువంటి పరశురాముడి యొక్క కీర్తిలోకాల్ని కొల్లగొట్టాడు బాణంతో. అంతటి పరాక్రమ శక్తి సంపన్నుడు ఆయన, నీకు తెలుసా అన్నాడు. అంటే శత్రువుని యుద్ధంలో జయించే ముందు శత్రువు యొక్క ధైర్యాన్ని దెబ్బతీయటం అన్నమాట. ఇది ఒక అద్భుతమైనటువంటి వ్యూహం. నీలుడికి చెప్పాడు, నీలుడు అంగదుడికి చెప్పాడు. అదైపోయింది. వీడేం విన్నట్టు వెళ్ళిపోయాడు. కాసేపు అయిన తర్వాత నలుడు అనేటువంటి వాడు అంగదుడిని పిలిచాడు. పిలిచి, అంగదా నీకు సంగతి తెలుసా, మన అరణ్య ప్రాంతాల్లో ఘోర సంగ్రామ దక్షుడైనటువంటి వాడు కార్ముకం ధరించినటువంటి భగవంతుడు తిరుగుతున్నాడు, నీకు తెలుసు. ఇదే మాట ప్రయోగించాడు. కార్ముకీకు భగవంతుడవు స్కందుడట్లు. స్కందుడిలాగా సుబ్రహ్మణ్య స్వామిలాగా భగవంతుడైనటువంటి వాళ్ళలాగా కార్ముకం ధరించినటువంటి ఒక వీరుడు సంచరిస్తున్నాడు రాముడి పేరుతో, నువ్వు విన్నావా అని అన్నాడు. ఇంకొక మాట నీకు తెలుసో లేదో, ఆయన దృష్టిలో మనం సగం మృగాలం సగం మనుషులం. ఆయన మానవ జాతికి చెందినటువంటి వాడు. అయితే మృగాల్ని తేలిగ్గా వేటాడే శక్తి ఉన్నటువంటి వాడు. ఆ మృగం పులైనా కావచ్చు, పులి వంటి మీ నాన్నైనా కావచ్చు. ఎందుకైనా మంచిది జాగ్రత్తగా. ఎందుకంటే అతడు ఒక్కడే లేడు, ఆయన వెనుక మీ పినతండ్రి కూడా ఉన్నాడు, సుగ్రీవుడు కూడా ఉన్నాడు, జ్ఞాతి కూడా ఉన్నాడు, జాగ్రత్త అన్నాడు. శత్రు భయాన్ని ఎలా నాటుతున్నాడు చూడండి. ఇవన్నీ వెళ్ళి అంగదుడు తల్లికి చెప్పకుండా ఉంటాడా? అంగదుడి ద్వారా తల్లి ద్వారా వారికి చేరకుండా ఉంటాయా? వాడు భయంగా, అప్పటికి కొంత భయం కలిగింది ఇద్దరు మాటలు వినగానే అంగదుడికి. కొంచెం ముఖం తిప్పుకొని కొంత దూరం వెళ్ళిన తర్వాత తారుడు అనేటువంటి వాడు కలిశాడు. అంగిలా ఇట్రా, నీకు మాట చెప్తాను, నీకు ఈ మాట చెప్పడం కోసం నేను ఇక్కడ ఉన్నాను. ఇక్కడ రాముడన్నవాడు కుటిలోగ్ర భూమి భుజగాభుడు, మంచి కోపంతో ఉన్నటువంటి తాచుపాముతో సమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు, క్రోధానుడు అనేటువంటి వాడు రాముడు అనేటువంటి వాడు అగ్ని సాక్షిగా మీ నాన్నగారికి శత్రువైనటువంటి మీ బాబాయి సుగ్రీవుడితో మైత్రి చేసుకున్నట్టయ్యా. ఆ మైత్రితో ఇద్దరు కలిసి సంధి చేసుకున్నారట. మీ నాన్నగారికి సంహరించడం కోసమే కాను. ఎందుకంటే మీ నాన్నగారికి మీ పినతండ్రి గారికి వైరం ఉంది కదా. కనుక అయితే మీ నాన్నగారి పరాక్రమం నాకు తెలుసులే. ఆయన దుందుబిని దూరంగా విశ్లేసాడు కదా, ఒక ఆమడ దూరంలో పోయి పడ్డాడు దుందుబి. ఈ రాముడు కాలి బొటన వేలుతో ఇట్లా చిమ్మితే 10 ఆమడల దూరం పోయి పడిందట. అది కూడా చెప్పు మీ వాలికి. మీ నాన్నగారేమో ఒక్కొక్క బాణంతో ఒక్కొక్క సాల వృక్షాన్ని ఆయన భంజిస్తే, ఈ రాముడు ఒక్క బాణంతో 7 సాల వృక్షాన్ని భంజించాట. అది కూడా ఎందుకైనా మంచి తెలుసుకో. సగము మనిషి మృగము సగమైన మన జాతి యందు రామచంద్రుడు అట్ల చూచు. 2 జాతులైన వృత సౌఖ్యములంది 2నైన శిక్షలు ఉండవెట్లు. 2 రకాలుగా కూడా శిక్షించడానికి అవకాశం ఉందట వాళ్ళు అనుకుంటున్నా, నేను విన్నాను అని ఈ రకంగా వెళుతూ ఉన్నారట. వెళుతూ ఉంటే అంగదుడికి అనిపించిందట, సప్తర్షులు ఆకాశ మార్గాన్ని వేడి కార్యార్థులై వారి దగ్గరికి వెళుతున్నారా అన్న భావన కలిగిందట అంగదుడికి. వీడు త్వరలోనే పరలోక గతుడవుతారనేటువంటి సూచన అంగదుడికి కనిపించింది. సుగ్రీవుడు అప్పటికి 10 రోజుల బట్టి వ్యాయామం చేసి ఉన్నాడు. సుగ్రీవుడు ఒక కొత్త ధైర్యంతో ఉజ్వల నేత్రకంఠుడై వెళుతూ ఉన్నాడు. నేత్రుడై వెలన్ సాంచ శరత్పయోధర వీధి చలత్క్రీడగా ఆకాశంలో విహరిస్తున్నటువంటి అనుభూతి కలిగింది, విజయరమాంచింది. సుందరమైనటువంటి రఘురామమూర్తి యొక్క ఏ భావం కలిగింది అంటే, జానకి విరహవేళాయమాన భావ స్ఫురత్ పరిదీనాచిత నేత్రకోణములుగా రామమూర్తి యొక్క నేత్రాంచలాల్లో దైన్యం ఉండి కూడా ఆయన భుజాలు అవక్రమైనటువంటి పరాక్రమాన్ని ప్రదర్శిస్తూ పరాక్రమ స్వరూపుడుగా ఒక వంక పరాక్రమం ఒక వంక దైన్యము కనిపించినటువంటి మూర్తిగా ఆయన వెళుతూ ఉన్నట్టు. హనుమ ఎట్లా భావన చేశాడో ఇది ఇక్కడ విశ్వనాథ యొక్క ప్రతిభ, విశ్వనాథ యొక్క భక్తి. అంటే అపారమైన పాండిత్యము, భాషా సాహిత్యం మరుగున పడినటువంటి ఆ భక్తి అనేటువంటి దీపం ఎంత అద్భుతంగా వెలుగుతుందో చూడండి ఈ పద్యంలో. విశ్వనాథ తనయదయల్ల రామ పద తామర సంబుల చిక్కి అంజనా తనయుడు పోయెన్ నా నడక తత్పద కోమల భావమంత ప్రన్న నివగు శీల మండల కనత్ప్రభ
మోహము నెల్ల గుత్త కొంచును చనినట్లు తోపక విశుద్ధ హృదంతర దివ్య భావుడై. హనుమ ఏం చేస్తున్నట్ట, తన ఎదనిండా సున్నితమైనటువంటి సుకుమారమైనటువంటి కంజదళాయతాములైనటువంటి ఆ రాముడి యొక్క పదపద్మాల్ని భావన చేస్తూ ఉన్నాడు. హృదయంలో భావన చేస్తూ వాటిని అలా పెట్టుకొని అలా నడుస్తూ ఉన్నట్టు. ఆ వెలుగొందుతున్నటువంటి రాముడి పదయుగ్మము చీలమండల దాకా ఆయనకు దర్శనం అవుతుంది. ఎక్కడ ఆ దర్శనము భంగమవుతుందోనని చాలా సుకుమారంగా అపురూపంగా దానిని పొదవి పట్టుకుంటూ మెల్లగా అడుగులు వేసుకుంటూ వెళ్తున్నాడు. సుగ్రీవుడి మంత్రి అయినటువంటి హనుమ రామకార్య ధురంధరుడైనటువంటి రామదాసుగా పరిణమించినటువంటి శుభ సందర్భం. అలా హనుమ వెళ్తున్నట్టుగా ఆయన భావన చేస్తారు. సరే, రాముడి యొక్క పథకం ప్రకారము సుగ్రీవుడు వెళ్తాడు, యుద్ధానికి పిలుస్తాడు అని నలుడు అనుకుంటున్నట్టు. ఆహా, యుద్ధం జరగబోతోంది సుగ్రీవుడికి వాళ్ళకి. ఆవేళ 7 వృక్షాలని భజన చేసినటువంటి రాముడి బాణాన్ని చూసే అవకాశం దొరికింది, మళ్ళీ ఈనాటికి రామ బాణాన్ని చూసినటువంటి అవకాశం దొరుకుతుంది అని చెప్పేసి అనుకున్నట్టు. అనుకొని సింహనాదం చేసేట వీడు వెళ్ళి వాలి బయటకు వచ్చేట. ఏమిరా ఓ బుద్ధిహీనుడా, మళ్ళీ నువ్వు యుద్ధ క్రీడకు ఏటించావా అంటూ యుద్ధానికి సిద్ధమైనట్ట. వాలి సుగ్రీవులు ఇద్దరు యుద్ధం ప్రారంభం చేస్తే ఎలా ఉన్నారట వాళ్ళిద్దరూ, సమాన ఆకారము, సమానమైనటువంటి బలము, సమానమైనటువంటి పరిమాణము అన్నీ కలిగి 2 పర్వతాలు ఒకదాన్నొకటి ఢీకొంటున్నట్లుగా ఉన్నాయట. 2 దట్టమైనటువంటి మేఘాలు ఒకదాన్ని ఒకటి వరుసుకుంటూ గర్జిస్తున్నట్టుగా కనిపిస్తున్నాయట. 2 బలమైనటువంటి వన వరాహాలు ఒకదానితో ఒకటి పెనుగులాడుతున్నట్లుగా కనిపిస్తున్నాయట. 2 సింహాలు ఒకదానితో ఒకటి గర్జిస్తూ పోరాడుతున్నట్లు కనిపిస్తున్నాయట. 2 ప్రళయ వేగంతో ప్రవహించేటువంటి నదులు ఒకదాన్ని ఒకటి ఎదుర్కొంటున్నట్లు కనిపించాయట. 2 సముద్రాలు ఒకదానితో ఒకటి తలపడినట్లు కనిపించాయట. ఇట్లా వీళ్ళు అని ఒక అద్భుతమైనటువంటి పద్యం చెప్తాడండి. ఈ పద్యంతో ఇది సంపన్నం. ఒడ్లు దంపిన రీతిగాగా పటు ముష్టి వాతరావముల్. ఒడ్లు దంచిన శబ్దం వినిపిస్తుందట. గొడ్లు తొక్కిన రీతిగాగా క్షుణ్ణమై క్షోణి దేశంబు. గొడ్లు తొక్కినట్టుగా చిందరవందరైందట ఆ ప్రదేశం అంతా. గుడ్లు వెళ్ళుక వచ్చునట్లు గ్రుద్దుచు గొముల బొడ్చుచును. గుడ్లెళ్ళకు వచ్చినాయట ఆ గుద్దలకు ఒక్కొక్కళ్ళకి. ఒడ్లు నేరని రీతిగా నుద్ధత యుద్ధ పండితులు. ఒడ్లు నేరనటువంటి రీతిగా ఉద్ధత అంటే ఒడ్లొరుసుకుని పారుతున్నటువంటి ఇదిలాగా ఉద్దండ యుద్ధ పండితులైనటువంటి వాళ్ళ యుద్ధం చెలరేగింది అని చెప్పంటూ చేశాడు. గడియ గడిచింది, రామబాణం రావట్లేదు. ఇంకో గడియ గడిచింది, అనుకున్న విధంగా రామబాణం రావట్లేదు. కాసేపు ఇంకో క్షణంలో వస్తుందిలే అనుకున్నాడు. నిమిషాలు గడిచినాయి, లిప్తలు గడిచినాయి, రావట్లేదు. ఏదో జరిగింది అనుకున్నాడు. పరీక్షించి ఇక లాభం లేదు, బలం అంతకంతకు క్షీణిస్తుంది, ప్రాణాలు కడబట్టేటట్లున్నాయని చెప్పి భావించి సుగ్రీవుడు మెల్లగా పలాయనం చిత్తగించాడు. రాముడేమిటి, బాణం వేద్దామని సిద్ధం చేసుకుంటున్నాడు. ఇద్దరూ ఒకే రకమైనటువంటి ఆకారంతో ఉన్నారు. ఎవరు తమ్ముడో ఎవరు అన్నో తెలియట్లేదు. ఏ బాణం పొరపాటున వేస్తే ఎవరికి తగులుతుందో తెలియనటువంటి పరిస్థితి. ఎలాగో వాళ్ళిద్దరినీ గుర్తుపడటం సాధ్యం కాలేకపోయింది రాముడికి. అలా సందిగ్ధావస్థలో ఆయన నిరీక్షిస్తూ ఉండగానే ప్రాణరక్షణ కోసం ఆ యుద్ధంలో ఉన్నటువంటి సుగ్రీవుడు తాను పలాయనం చిత్తగించి వెనక్కి వచ్చాడు. మరుసటి దినంలో ఆయన గజపుష్పమాల అలంకృతుడైనటువంటి వారిని రాముడు ఎట్లా మోక్షానికి పంపిస్తాడో రేపు మనం తెలుసుకుంటాం. ఈ వాలి మొదటి యుద్ధంతో, వాలి సుగ్రీవుల మొదటి యుద్ధంతో ఈ యొక్క నూపురకాండం సమాప్తమైందని విన్నవిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.